we're going to discuss LSMW. Okay, this is also a conversion tool. This is a separate tool actually. It's not a coding actually. This is a separate tool. LSMW. That is legacy system migration workbench. Migration workbench. Legacy system migration workbench. What is the legacy system? I told you already. You చెప్పేది వస్తుంది legacy system అంటే nothing but a non-SAP system is called a legacy system. Okay? So దాన్ని మైగ్రేట్ చేయాలి. Nothing but a data conversion అన్నమాట. సో దీని డిఫరెన్స్ ఏంటి? బీడీసీకి ఎల్ఎస్ఎన్డబ్ల్యూకి ఈ డిఫరెన్స్ ఏంటంటే LSMW mainly used for master data conversion. It is mainly used for master data conversion. Okay, and preference will give into one-time conversion. One-time conversion is what is one-time conversion అంటే మాస్టర్ డేటా అనే కదా. మాస్టర్ డేటా వన్స్ లోడ్ చేశారంటే మళ్ళీ పెద్ద లోడ్ చేయరు. రోజు డైలీ లోడ్ చేసే సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడో మళ్ళీ సంవత్సరం లేకపోతే అట్లా ఎప్పుడు బిజినెస్ పట్టేది. బట్ డైలీ లోడ్ చేసే సిచ్యువేషన్ సినారియోస్ ఏమీ ఉంది. సో వన్ టైం కన్వర్షన్. ఓకేనా? సరే, ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఫంక్షనల్ గైడ్స్ కెన్ ఆల్సో డెవలప్ దిస్ టీమ్. ఒక మాస్టర్ డేటా చేయాలనుకోండి, మాస్టర్ డేటా కన్వర్ట్ చేయాలనుకోండి, ఫంక్షనల్ పీపుల్స్ కి ఇప్పుడు ఈజీగా ఉంటుంది. దాంట్లో నావిగేషన్స్ ఉంటాయి, ఏం చేయాలి నావిగేషన్స్ ఉంటాయి. సో నావిగేషన్స్ ఒక 5 స్టెప్స్ ఫాలో అయిపోతే ఇది. సో స్టాండర్డ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, ప్రీడిఫైన్డ్ మెథడ్స్ టు అప్లోడ్ డేటా. ఓకే, స్టాండర్డ్ స్టెప్స్, స్టాండర్డ్ ఎగ్జిక్యూషన్ స్టెప్స్ కూడా స్టాండర్డ్ గా ఉంటాయి. ఓకేనా? అంటే ఇంకా ఫంక్షనల్ గైడ్స్ అనేవి ఇంకా ఫంక్షన్ గివటం గది స్టెప్స్ ఉంటాయి. కోడింగ్ అనుకోండి, మార్చుకోవాలి. కోడింగ్ అంటే ట్రాన్సాక్షన్ బట్టి మార్చి. ఓకేనా? సో ఇది కొన్ని మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా? సో అందుకే ఫంక్షనల్ గైడ్స్ జనరల్గా దాన్ని వాళ్ళు మనకి అబాకస్ అవసరం లేకుండా ఒకసారి డెవలప్ చేస్తారు. మాస్టర్ కన్వర్షన్స్ ఎప్పుడు వస్తారంటే మాస్టర్ కన్వర్షన్స్ కి అబాకస్ దగ్గరికి దాంట్లో కోడింగ్ చిన్న ఫ్లైట్ చేయాల్సి అన్నాడంటే కండిషన్స్ అని పెట్టాలనుకుంటే దే విల్ కంపౌండ్. ఓకేనా? బట్ LSMW చాలా మంది తెలిసింది చాలా తక్కువ, బట్ చాలా ఉంది. ఏంటో మ్యాటర్ చాలా ఉంటుంది. సో LSMW మనం చేయాలనుకుంటే కోడింగ్ జస్ట్ లైక్ S38 లో కోడింగ్ ఎలా చేస్తాము, సో వీ కెన్ డూ సిమిలర్ కోడింగ్ హియర్. ఓకేనా? సో ఎనీవే మీకు అంత డెప్త్ చేయాలని నేను మీకు నీడ్ బేస్కి వెళ్తాను. సినారియో అనేది మీకు ఎప్పుడైనా సరే LSMW మాకు వర్క్ ఎక్కువ వస్తుంది మాకు అని అనుకున్నప్పుడు లేకపోతే ఏ టైమ్స్ నాకు మెయిల్ చేయండి లేదా కాల్ చేయండి, దాన్ని మీరు ట్రైనింగ్ చేస్తాను. బట్ ఇన్ డెప్త్ ట్రైనింగ్ చేస్తాను నేను. ఎందుకంటే ఇన్ డెప్త్ ట్రైనింగ్ మీకు ఇచ్చినా కానీ ఆ టైం వేస్ట్ తప్ప మీకు వర్క్ చేసినట్టు రాదు. నేను ఆ 5 years ఎక్స్పీరియన్స్ నేను డిలైట్ లో మాత్రం నేను ఫోన్ చేశాను LSMW. సో జనరల్ గా మిగతా వాళ్ళు ఎవరు ఇప్పటికి నా మీద ఎక్కువ ఎక్స్పీరియన్స్ LSMW చేసామంటే చేయలేదని చెప్తారు. ఎందుకంటే వర్క్ చేసినా చాలా తక్కువ వస్తుంది. ఓకే, వర్క్ చేసినా కానీ ఒకవేళ వర్క్ చేసినా కానీ బేసిక్ స్టెప్స్ ఏవైతే ఉంటారో వాటి మీద చేస్తారు జనరల్ గా. సో ఇన్ డెప్త్ కోడింగ్కి వెళ్ళరు. మళ్ళాల్సి వచ్చినా కానీ ఎస్కేప్ అవుతారు. ఎందుకంటే తెలియదు అంటారు అంతే, నేను ఎప్పుడు తెలియదు అంటారు. ఓకేనా? సో ఎనీవే నేను మీకు ఈ ఉన్న టైంలోనే మీకు దాంట్లో కూడా మీకు ఏమేమి చేస్తుందని చెప్తాను నేను. బట్ నేను కోడింగ్ అయితే చేసి చూపించాను, దాంట్లో కోడింగ్ అయితే చేసి చూపించాను, చాలా టైం తీసుకుంటుంది. ఓకేనా? సో ఎనీవే ట్రాన్సాక్షన్ వచ్చేసి LSMW. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు పావుకు వస్తుంది. ఫస్ట్ టైం మీరు ఎంటర్ చేసినప్పుడు పావుకు వస్తుంది. దాంట్లో చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని ఓకే పెట్టాను అంతే. నేను 2వ సారి అట్లా ఎంటర్ చేస్తాను కదా వచ్చింది కదా. సో ఫస్ట్ టైం మీ యూజర్ తోటి మీరు లాగిన్ అయినప్పుడు ఫస్ట్ టైం పావుకు వస్తుంది. అక్కడ దాన్ని చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని డోంట్ షో అగైన్ అని చెప్పి వస్తుంది. ఎవరు లైక్ జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు డోంట్ షో మీ డోంట్ ఆస్క్ అగైన్ అని చెప్పి వస్తుంది. అలాంటిది ఒక పావుకు వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత. సో ఇది స్కిన్.
ఇది ఎల్ఎస్డబ్ల్యూ స్కీమ్. దేంట్లో ఏమున్నాయి? ఫస్ట్ మనకి ప్రాజెక్ట్, సబ్ ప్రాజెక్ట్, ఆబ్జెక్ట్ మూడు ఉన్నాయి. ప్రాజెక్ట్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ మనం జనరల్గా ఒకటే ఇస్తాం ప్రాజెక్ట్ అనేది, ఒక నేమ్ ఇస్తాం. అంటే జస్ట్ లైక్ ప్రాజెక్ట్ అనుకోండి. నేను ఏం చెప్పచ్చు, నేను వెర్జన్ ప్రాజెక్ట్ చేస్తాను. ఇప్పుడు వెర్జన్ క్లయింట్ కదా, క్లయింట్ కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తాడు. ఇంకోసారి అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాడు, రేపు ఇంకో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాడు. ఇదే సిస్టమ్ తోటి. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాను, ఈ ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాను. సో ఆ నేమ్ నేమ్ ఇస్తాను. ఓకే. సో సపోజ్ దట్ జెడ్ ప్రాజెక్ట్ అనేది పేరు. జెడ్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ కింద నెంబర్ ఆఫ్ సబ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్ ప్రాజెక్ట్ కింద నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. సో ఎప్పుడు ప్రాజెక్ట్ ఇస్తాం, ఎప్పుడు సబ్ ప్రాజెక్ట్ ఇస్తాం, ఎప్పుడు ప్రాజెక్ట్ ఇస్తాం, ఎప్పుడు డిఫరెన్స్ అవుతాయి. జనరల్ గా ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ నేమ్ సేమ్ ఉంచుతారు, సబ్ ప్రాజెక్ట్ నేమ్ సేమ్ జనరల్ ప్రాజెక్ట్ అంతా సేమ్ ఉంటుంది. సబ్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే ఉంచుతారు, ఆబ్జెక్ట్స్ అన్ని వేరే క్రియేట్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ నేమ్ ఒకటే ఉంటుంది, సబ్ ప్రాజెక్ట్ నేమ్ కూడా మారుస్తూ ఉంటారు ఎవ్రీ టైం. సపోజ్ నేను మెటల్ డేటా క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ నేమ్ ఒకటే జెడ్ ప్రాజెక్ట్ అనేది, సబ్ ప్రాజెక్ట్ అనేది ఏది బెటర్ నేమ్ బెటర్ ఇస్తారు, ఆబ్జెక్ట్ ఒక నేమ్ ఉంటుంది. తర్వాత మెటీరియల్ డేటాకి ఒక సబ్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇంకోటి చేసే డేటా లోడ్ చేయాలనుకోండి, దానికి సపరేట్ క్రియేట్ చేస్తారు. సో దానివల్ల ఏం లేదు, మేము డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ నేమ్ అంతే, కేటగరైజేషన్ చేస్తే అంతే. ఓకేనా? అండ్ చూసుకోవాలంటే రేపు ఏం చేయాలి, సపోజ్ నేను ప్రాజెక్ట్ లో ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. అలాంటి సబ్ ప్రాజెక్ట్స్ ఏముందనుకోండి, సబ్ ప్రాజెక్ట్ లో ఎన్ని డెవలప్మెంట్స్ చూసుకోవచ్చు జస్ట్ అంతే. సబ్ ప్రాజెక్ట్ కింద ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, బట్ మీకు డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. సబ్ ప్రాజెక్ట్ కింద సపోజ్ ఒకే డెవలప్మెంట్ లో రెండు టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చింది. సో ఇన్ దట్ కేస్ యూ గో ఫర్ వన్ సబ్ ప్రాజెక్ట్ అండ్ టూ ఆబ్జెక్ట్. వన్ సబ్ ప్రాజెక్ట్ అండ్ టూ ఆబ్జెక్ట్. సో ఇదేమీ అంటే ప్రాజెక్ట్ సబ్ ప్రాజెక్ట్ రెండు జస్ట్ హైరార్కీ అంటే. ఆబ్జెక్ట్ అనేది మెయిన్, ఆబ్జెక్ట్ అనేది డెవలప్మెంట్ యాక్చువల్. ఓకేనా? సో ఎప్పుడు ప్రాజెక్ట్ అనేది ఒకటే ఉంటుంది, సబ్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు వెళ్తామంటే సపోజ్ యూ హ్యావ్ వన్ డెవలప్మెంట్, యూ గాట్ వన్ డెవలప్మెంట్, ఇన్ దట్ డెవలప్మెంట్ యూ నీడ్ టు లోడ్ టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇన్ దట్ కేస్ యూ గో ఫర్ వన్ సబ్ ప్రాజెక్ట్ అండ్ టూ ఆబ్జెక్ట్. ఓకేనా? అలా సరే, ఇక నేను నేమ్ పెద్ద అవుతుంది, సో డెమోకి డిఎం అని పెడుతున్నాను. డిఎం అని పెడతాను, డెమో ప్రాజెక్ట్ అని పెడతాను, డిఎం ప్రాజెక్ట్ అని పెడతాను. సబ్ ప్రాజెక్ట్ కి ZDM _ SPROG అని పెడతాను. ఓకేనా? దీనికి ఆబ్జెక్ట్ కి జెడ్ ఆబ్జెక్ట్ అని పెడతాను. జెడ్ ఆబ్జెక్ట్ కాదు, సో దేని లోడ్ చేద్దాం, మెటీరియల్ డేటా లోడ్ చేద్దాము, ZM0 అని పెడతాను. ఓకే. సో ఇలా ఎంటర్ చేసేసి పెడుతున్నాను కర్సర్. అరే ఇంకా పే చేస్తానే. ఓకే, ఇప్పుడు ఎంత చేస్తాను. అరే సంథింగ్ రాంగ్ ఇది. సర్లేండి, ఇలా పోతే ఇలా చేయడం కొడతాం. సంథింగ్ రాంగ్ అంతా ఇది జెడ్ కాపీ తీసుకోవట్లేదు ఇక్కడ. ఓకే, డిస్క్రిప్షన్ డెమో ప్రాజెక్ట్. ఓకేనా? ఎందుకు కాపీ చేసి తీసుకోవట్లేదు? మేబీ నాకు తెలిసి ఇక్కడ పైన నుంచి అని కాపీ అయిందా, అది పైన ఒక స్పేస్ ఇలా పడి ఉంటుంది, నాకు తెలుసు ఇలా పడి ఉంటుంది, అందువల్ల పైకి సాక్షి వస్తుంది. డెమో ప్రాజెక్ట్ జస్ట్ నేమ్ అంతే, దీనివల్ల ఏం ఉపయోగం లేదు, డెమో ప్రాజెక్ట్ అంతే. తర్వాత సబ్ ప్రాజెక్ట్ ZDM _ S ప్రాజెక్ట్. ఇక్కడ జీతో స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, జీతో స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రాజెక్ట్ కూడా జీతో స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మన నేమింగ్ కనెక్షన్ జీతో ఫాలో అవుతాం కాబట్టి జీ పెడుతున్నాం, జీతో అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? జెడ్ డెమో సబ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అది ZM0 మెటీరియల్ మాస్టర్ క్రియేషన్ చేద్దాం సింపుల్ గా. నేమ్
మెటీరియల్ డేటా అప్లోడ్ అంటే నెక్స్ట్ ఎంటర్ ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ స్టెప్స్ అనమాట. ఇవన్నీ స్టెప్స్. సో జనరల్ గా ఏం చెప్తారంటే ఇంటర్వ్యూలో చాలా మంది ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏంటి స్టెప్స్ అనేది 14 స్టెప్స్ అని చెప్పారు, 6 స్టెప్స్ అని చెప్తారు. బట్ అక్కడ 14 స్టెప్స్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు. 14 స్టెప్స్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు. ఆ 14 స్టెప్స్ అనేవి 14 15 18 స్టెప్స్ అనేవి డిపెండ్ అపాన్ ది ఫస్ట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఫస్ట్ రేడియో బటన్. ఫస్ట్ ఆప్షన్ కదా ఫస్ట్ స్టెప్ మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ లో సెలెక్ట్ చేస్తున్న ఆప్షన్ పట్టేసి ఫస్ట్ స్టెప్ లో మొత్తం 4 ఉన్నాయి, 4 రేడియో బటన్స్ ఉన్నాయి, 4 మెథడ్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ టైప్ అండ్ ఇన్పుట్ మెథడ్. దీంట్లో స్టాండర్డ్ బ్యాచ్ ఆర్ డైట్ ఇన్పుట్ మెథడ్, బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ మెథడ్, బ్యాపీ మెథడ్, ఐడాక్ మెథడ్. సో ఇలా 4 మెథడ్స్ ఉన్నాయి. ఈ 4 మెథడ్స్ లో మనం సెలెక్ట్ చేస్తున్న మెథడ్ బట్టేసి స్టెప్స్ మార్చేస్తాయి. సో చాలా మంది ఏం చెప్తారంటే 14 స్టెప్స్ అని చెప్తారు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ లో చెప్పేది 14 స్టెప్స్ చెప్తారు ఫస్ట్ మెథడ్ తీసుకుని. అందుకే చాలా మంది 14 స్టెప్స్ అని చెప్తారు. బట్ 14 స్టెప్స్ కాదు. సో డిపెండ్ అపాన్ ది స్టెప్ సెలెక్టెడ్ ఇన్ ద సెలెక్ట్ ఇన్ ద ఫస్ట్ స్టెప్, ద స్టెప్స్ విల్ బి చేంజ్. ఓకేనా? సో ఫస్ట్ మెథడ్ మనకి చేంజ్ కలుపుతున్నాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి స్టాండర్డ్ బ్యాచ్ ఆర్ డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్. స్టాండర్డ్ బ్యాచ్ ఆర్ డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్ అంటే ఇది ఇక్కడ ఎస్ఐపి వాడు కొన్ని బ్యాచ్ ఇన్పుట్ ఆర్ డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్స్ పెట్టాడు. బ్యాచ్ ఇన్పుట్ అంటేనేమో సెషన్ అండి, డైరెక్ట్ ఇన్పుట్ అంటేనేమో డైరెక్ట్ గా అప్డేట్ చేస్తాయి. ఇంతలో దానికి ప్రోగ్రామ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్ మోడల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇంతకుముందు మనకి డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్ అనేది మనకి మామూలుగా కూడా ఉంది. మనం SI38 ద్వారా కూడా చేయొచ్చు డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్. అంటే స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్ స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, రన్ చేస్తారు. ఏది ఇప్పుడు ఎవరు వాడలేదు. కొన్ని స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్ కి. అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ మనకు కావాలంటే డైరెక్ట్ ఇన్పుట్ ప్రోగ్రామ్స్ యూ కెన్ గెట్. అది ఫంక్షన్ అయిపోవచ్చు, లేదా మనం గూగుల్ ఏం చేసుకోవచ్చు. సో అని మనం ఎవరు ఆ టాపిక్ డిస్కస్ చేయరు. అలానే మనకి అప్లోడ్ లో మెథడ్స్ కూడా ఉన్నాయి మనకి. యాక్చువల్గా కాల్ ట్రాన్సాక్షన్, సెషన్ మెథడ్, అలానే కాల్ డైలాగ్ మెథడ్ ఉంటుంది. కాల్ డైలాగ్ మెథడ్. ఓకేనా? సో ఆ కాల్ డైలాగ్ అవుట్డేట్ యాక్చువల్గా ఇప్పుడు కాదు, నేను చేసేటప్పుడే 4.6 ఉన్నప్పుడే నాకు అవుట్డేట్ అది మాకు చెప్పలేము. ఓకేనా? సో అలానే ఇక్కడ మనకి స్టాండర్డ్ బ్యాచ్ ఆర్ డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్. స్టాండర్డ్ బ్యాచ్ అంటే సెషన్ మెథడ్. డైరెక్ట్ ఇన్పుట్ అంటేనేమో డేటాబేస్ డైరెక్ట్ గా అప్లై చేస్తుంది కదా. ఒక నిమిషం. సో ఇక్కడ ఎస్ఐపి వాడికి ఏ టేబుల్స్ అప్డేట్ చేయాలో అనేది ఒక తెలుసు. అన్ని టేబుల్స్ వాడికి ముందు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ డేటాబేస్ టేబుల్స్ డేటా చేసి అప్డేట్ కొడతారు. సో దట్ ఈస్ డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్. సో దానికి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంటర్నల్ గా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా మాడ్యూల్స్ ఉంటాయి, ఫంక్షన్ మాడ్యూల్స్ ఉంటాయి, సబ్మిషన్స్ ఉంటాయి. ఓకేనా? చాలా కోడింగ్ చేస్తాడు. సో ఇట్లా 2 మెథడ్స్ ఉన్నాయి మనకి. సో వీటిలో కూడా ఈ 2 ఒకే మెథడ్ కింద వస్తాయి. అయితే ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు F4 కొట్టండి. సపోజ్ మెటీరియల్ మాస్టర్ కావాలి మనకి. మెటీరియల్ మాస్టర్ ఉంది కదా, మెటీరియల్ మాస్టర్ ఇది ఆబ్జెక్ట్. మెటీరియల్ మాస్టర్ అనేది దీని మెథడ్ ఏంటి? క్రియేషన్ చేంజ్ ఒకటే ఉంది, ఇంకేం లేదు దీంట్లో. ఇది డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్. ఈ ప్రోగ్రామ్ డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్. దీనికి సెషన్ మెథడ్ లేదు, బ్యాచ్ ఇన్పుట్ మెథడ్ లేదు. ఎందుకంటే ఇక్కడ F4 కొట్టాలని ఏమొచ్చింది? ఒకటే వచ్చింది, ఇంకేం రావట్లేదు. మెటీరియల్ మాస్టర్ ఒకటే ఉంది, డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్, ఇంకేమీ లేదు. ఓకేనా? ఇది ఒక మెథడ్. అలా ఇంకోటి ఇస్తున్నాం ఎగ్జాంపుల్. వెండర్ మాస్టర్ ఇస్తుంది ఎగ్జాంపుల్. దీంట్లో ఏమున్నాయి? స్టాండర్డ్ షేడ్ అంటే ఎక్స్టెండెడ్ చేస్తామండి. ఇది ఏంటో మరి స్టాండర్డ్ అంట. ఇది క్రియేషన్, చేంజ్ లేదు. ఇది ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తున్నాం. దాని క్రియేషన్ నాకు తెలిసి. ఇంకోటి ఎక్విప్ మాస్టర్కి వెళ్దాం, కస్టమ్ మాస్టర్కి వెళ్దాం సార్. ఇది ఎక్స్టెండ్ అంట. ప్రోగ్రామ్స్ ఏముందా మారింది పెంచినారు. RFDADIDEK ఎక్స్టెండ్ చేస్తామంటే ఎంత మరి. సరే ఎక్విప్ మాస్టర్కి వెళ్దాం. ఎక్విప్మెంట్ మాస్టర్ ఇక్కడ F4 కొట్టండి. ఏమొచ్చేది చూడండి. ఇక్కడ మొత్తం ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్, ఇది చేంజ్ బ్యాచ్ ఇన్పుట్, ఇది క్రియేట్ డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్. సో మొత్తం 3 ఉన్నాయా? సో బ్యాచ్ ఇన్పుట్ లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి క్రియేట్, ఇంకోటి చేంజ్. డైరెక్ట్ ఇన్పుట్ లో ఓన్లీ క్రియేట్ గా ఉంది, చేంజ్ లేదు. సెంటర్ ఎవరిదే? ఇది చూడండి, క్రియేట్ డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్. ఇది ఆబ్జెక్ట్ 04W ఆబ్జెక్ట్. మనం F4 నుంచి తీసుకోవాలి. అలా కాకుండా
ఇక్కడ చేంజ్ అదే మీరు ఇది కొట్టారనుకోండి, దీనికి ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ బి అని వస్తుంది. అంటే ఇదే ప్రోగ్రామ్ లో ప్రోగ్రామ్ సేమ్ ఉంటుంది. ఇదే ప్రోగ్రామ్ లో వాడు ఎక్స్పెరిమెంట్ సెట్ చేస్తాడు, కండిషన్ సెట్ చేస్తాడు. మనం ఇది సెలెక్ట్ చేసుకుంటేనేమో డయాటమ్ సెలెక్ట్ చేస్తేనేమో బి అని పడుతుంది ప్రోగ్రామ్ టైప్. సెలెక్ట్ చేసుకునే ఎంటీ ఉంటుంది. చూస్తాం చూడండి, ఇది డి అని వస్తుంది, ఇది డి అని వస్తుంది, డయాటమ్ డి అని ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ సేమ్ చూడండి ఇక్కడ, అదే ప్రోగ్రామ్ నేమ్ సేమ్, రెండింటికి ప్రోగ్రామ్ నేమ్ సేమ్ ఉంటుంది. సో బట్ మెథడ్ ఇంటర్నల్ కండిషన్ పెట్టుంటాడు అనమాట. డైట్ ఇన్పుట్ ప్రోగ్రామ్ టైప్ ఈజ్ ఈక్వల్ డి అయితేనేమో డైట్ ఇన్పుట్ ట్రిగర్ చేస్తాడు. ప్రోగ్రామ్ టైప్ ఈజ్ ఈక్వల్ డి అయితేనేమో డైట్ ఇన్పుట్ ట్రిగర్ చేస్తాడు. ఓకేనా? సో ఇలా మనకి మెథడ్స్ ఉన్నాయి మనకి. ఎనీవే ఇక్కడ ఈ ఒకటే స్టెప్, రెండు ఒకటే స్టెప్ దొరుకుతాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం మిడిల్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. 0020 మళ్ళీ మనకి ఒక డైట్ ఇన్పుట్ మాత్రం ఒకటే ఉంది, ఇంకేం లేదు. ఓకేనా? సేవ్ కొట్టండి. ఓకేనా? నేను ఏం చేశాను, జస్ట్ మిడిల్ మాస్టర్ క్రియేషన్ చేయాలనుకున్నాను. ఇక్కడ F1 కొట్టాను, మెథడ్స్ ఫైండ్ అవుట్ చేశాను, ఆబ్జెక్ట్స్ ఫైండ్ అవుట్ చేశాను. మిడిల్ మాస్టర్ నాకు మిడిల్ మాస్టర్ క్రియేట్ చేసుకుని మెథడ్కి వెళ్ళాను, ఒకటే మెథడ్ ఉంది, సేవ్ కొట్టాను. అది దట్ ఈస్ డైట్ ఇన్పుట్ మెథడ్. దెన్ గో బ్యాక్, స్టెప్స్ మారిపోయే స్టెప్స్ మొత్తం స్టెప్స్ ఉన్నాయి ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. 13 స్టెప్స్ ఉన్నాయి. అదే స్టాండర్డ్ బ్యాచ్ ఇన్పుట్ తీసుకుంటే వేరే మార్పు అవుతున్నాయి. చూద్దాం. బ్యాచ్ ఇన్పుట్ ఇస్తుంది, సేవ్ బ్యాక్. ఎప్పుడైనా వచ్చాయి 1 2 3 4 5 6 7 8 9 10 14 వచ్చాయి. ఇది చెప్తారు జనరల్ గా, ఈ 14 చెప్తారు జనరల్ గా. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ చెప్పేది ఈ మెథడ్ తీసుకొని చెప్తారు. అందుకని చెప్పి జనరల్ గా ఏం చెప్తారంటే 14 స్టెప్స్ అని చెప్తారు. సో డిపెండ్ అపాన్ ది ఫస్ట్ స్టెప్ ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ విల్ బి చేంజ్. ఓకేనా? దట్ ఈస్ నాట్ టోటల్ ఫిక్స్డ్. సో ఏం చేద్దాం, మెటీరియల్ మాస్టర్ తీసుకుందాం. మెటీరియల్ మాస్టర్ 00 సేవ్ బ్యాక్ 30 స్టెప్స్ వచ్చాయి. తర్వాత ఇది ఫస్ట్ స్టెప్, మెయింటైన్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? మెయింటైన్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్. ఓకే? సో ఇక్కడ మనం డిస్కస్ చేసే రెండే మెథడ్స్, ఒకటి ఇదొకటి ఇదొకటి. ఈ రెండు ఇది చేసామంటే ఆటోమేటిక్ రెండు వచ్చేట్టే, వరి అవసరం లేదు. ఓకేనా? జస్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటాం, మెథడ్ ఆబ్జెక్ట్ ఏంటి, మెథడ్ ఏంటి, ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇవన్నీ ఐడియాకి వచ్చినట్టు వస్తాయి, మెసేజ్ టైపింగ్ చేసి పెట్టుంటే ఐడియా కాన్సెప్ట్ వచ్చినట్టు వస్తాయి. ఓకేనా? బిజినెస్ ఆబ్జెక్ట్ మెథడ్ ఇక్కడ ఎలా ఉందో అలానే బిజినెస్ ఆబ్జెక్ట్ అంటే మిడిల్ మాస్టర్ ఆబ్జెక్ట్ ఉంటుంది, మెథడ్ ఏంటి, క్రియేషన్ మెథడ్స్ ఏంటి అవి వస్తాయి అంతే. ఓకేనా? బట్ రిమైనింగ్ సెక్షన్ సేమ్ ఉంటాయి, అన్ని నావిగేషన్ ఉంటాయి. ఓకే? నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్టెప్, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మెయింటైన్ సోర్స్ స్ట్రక్చర్. ఏం చేస్తాం, హియర్ we select the method to upload the data. What are the methods? Methods are, one is that batch input or direct input. రెండోది వచ్చేసి batch input recording. మూడోది వచ్చేసి బ్యాపీ. నాలుగోది వచ్చేసి ఐడాక్ మెథడ్. సో based on these steps selection in this step, the remaining steps will be determined. Okay? So next, maintain source structures. అంటే ఇక్కడ ఏం లేదు, మనం జస్ట్ లైక్ మనం టైప్ డిక్లేర్ చేస్తాం కదా, వర్క్ ఏరియా డిక్లేర్ చేస్తాం కదా. సో వర్క్ ఏరియాకు నేమ్ అవుతాం అన్నమాట, ఇంటర్నల్ టైప్ కు నేమ్ అవుతాం. ఇంటర్నల్ టైప్ ఎలా నేమ్ ఇస్తాం, ఏదో నేమ్ ఇస్తాం అంతేనా? నేమ్ జస్ట్ నేమ్ ఇవ్వండి అంతే. ఏం ఇద్దాం, జెడ్, ఇక్కడ జీరో స్టార్ట్ చేయండి. ఓకే, జెడ్
ఇన్పుట్ అని చేద్దాం. ఇన్పుట్. ఓకే, నేమ్ ఆఫ్ ది స్ట్రక్చర్. మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఇది స్ట్రక్చర్ నేమ్ ఇచ్చారు మనం. దీంట్లో ఫీల్డ్స్ పెట్టాలి. సో ఆ ఫీల్డ్స్ నథింగ్ బట్ నెక్స్ట్ స్టెప్ మెయింటైన్ సోర్స్ ఫీల్డ్స్. మెయింటైన్ సోర్స్ ఫీల్డ్స్ సెర్చ్ చేసుకోండి. ఇక్కడ ఇది సెర్చ్ చేసుకోండి, టేబుల్ మెయింటెనెన్స్ అని చెప్పేసి. ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఇవ్వాలి. ఫీల్డ్ నేమ్స్ అని జనరల్ గా ఇక్కడ లెన్స్ మనకి టేప్స్ వచ్చేసి మళ్ళీ మనకి ఏమొస్తాయి, డేటు, క్యారెక్టర్, న్యూమరిక్ అన్ని ఉన్నాయి ఇక్కడ. డేట్, టైము, చాకరీ కాంటెంట్స్ అన్ని ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకేనా, ఇది మాత్రం ఇవ్వాలి డేట్స్ మనకి. టైప్స్ ఇక్కడ టైప్స్ వేరే ఉంటాయి. మళ్ళీ మామూలుగా డైరెక్షనల్ ఉండే టైప్స్ వేరు, మన ప్రోగ్రామ్ లో కోడ్ చేసే టైప్స్ వేరు, మళ్ళీ ఇక్కడ టైప్స్ వేరు. ఇక్కడ మనం ఎఫ్4 ఆప్షన్. సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే సీతో డిక్లేర్ చేస్తాం. జనరల్ గా ఇంకేమి ఇవ్వం, సి గా నేను కానీ ఇస్తాం, లేదా డేట్ ఇస్తాం, అంతే. మిగతా ఇది ఇవ్వం మనం. సి లెంత్ వచ్చేసేసి మనకి మెటల్ మాస్టర్ ఎక్కడ ఉన్నాయి, మెటల్ మాస్టర్ ఇది కదా. సో ఫస్ట్ వచ్చేసి ఎఫ్, ఏంటిది ఎంబీఆర్ఎస్హెచ్ కదా. సో ఎంబీఆర్ఎస్హెచ్ టైప్ సి, లెంత్ 1, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటీఏఆర్టీ, దాంతో డేటా ఎలిమెంట్ ఉంటే వస్తుంది. అది ఎలా వస్తుంది, ఎంబీఆర్ఎస్హెచ్ అనే ఫీల్డ్ కి డేటా ఎలిమెంట్ కూడా సేమే, డేటా ఎలిమెంట్ కూడా ఎంబీఆర్ఎస్హెచ్. సో దట్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. ఇఫ్ డేటా ఎలిమెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అప్పుడు ఇదే కాపీ అవుతుంది, ఇది ఇక్కడ కాపీ అవుతుంది మళ్ళీ అనేది. ఎంటీఆర్టీ 4 అంటారు మెటీరియల్ టైప్. సపోజ్ 1 ఇచ్చాను అనుకోండి, సపోజ్ ఉంది కదా ఎంటీఆర్టీ 1 అన్నాను, ఎంటర్ కొట్టాను, ఏమొచ్చినాయి, ఎందుకని ఎంటీఆర్టీ 1 తోటి డేటా ఎలిమెంట్ లేదు కాబట్టి రావాలి. ఇది తీసేసి ఎంటీఆర్టీ కొడితే వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ డేటా ఎలిమెంట్ ఎగ్జిస్ట్ విత్ దిస్ నేమ్. ఓకే, ఎంటీఆర్టీ. నెక్స్ట్ మీన్స్. ఓకేనా, నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఎంఏకేటీఎస్. ఇక్కడ ఎంత సంబంధం లేదు, ఇక్కడ ఓన్లీ ఇది మాత్రం చెక్ చేసుకుంటుంది. ఎంత నాకు 30 ఉన్నా 35 నాకు తెలియదు, బట్ వరకు ఎంటర్ చేశాను. బట్ ఏం తీసుకుంటుంది, వచ్చిందా డిస్కషన్ ఆటోమేటిక్ గా. సేవ్ బ్యాక్. సో ఒక స్ట్రక్చర్ లో జస్ట్ లైక్ బిగిన్ ఆఫ్ ZIN ఇన్పుట్ ఫీల్డ్స్, దెన్ ఎండ్ ఆఫ్ అన్న మీనింగ్ మొత్తం చెప్పాలంటే ఇక్కడ. ఓకేనా, సేవ్, గో బ్యాక్. నెక్స్ట్ మెయింటైన్ స్ట్రక్చర్ రిలేషన్స్ పంపించండి. ఇది ఏంటంటే ఈ స్ట్రక్చర్స్ ఏంటిది, ఇవన్నీ బ్యాచ్ ఇన్పుట్ స్ట్రక్చర్. మనం ఫస్ట్ ఎపిసోడ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఉండే స్ట్రక్చర్స్ అనమాట, మ్యాపింగ్ స్ట్రక్చర్స్ అనమాట. అంటే డేటా ఇది వీటికి మ్యాపింగ్ చేస్తాం. మన ఇంటర్నల్ టేబుల్ తీసుకెళ్ళి జనరల్ ఏం చేస్తాం, మనం బీడీసీ డేటా అనే స్ట్రక్చర్ లో కాపీ చేస్తాం. ఓకేనా, అది ఇక్కడ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ మామూలుగా మనం చేసే ప్రోగ్రామ్ అయితే. ఇక్కడ ఇంటర్నల్ గా వాడి పెట్టిన ఇంటర్నల్ టేబుల్ చూద్దాం. ఈ ప్రోగ్రామ్ లో వాడు డిక్లేర్ చేసిన ఇంటర్నల్ టేబుల్స్, ఈ ప్రోగ్రామ్ లో వాడు డిక్లేర్ చేసిన ఇంటర్నల్ టేబుల్. అలానే డిస్ప్లే బటన్ ప్రోగ్రామ్ వెళ్దాం, డిస్ప్లే. ఈ ప్రోగ్రామ్ ఇది డైరెక్ట్ ఇన్పుట్ కోసం ఈ ప్రోగ్రామ్ వాడుకోవచ్చు. మనం మామూలుగా ఎక్కడి నుంచి వాడుకోవచ్చు, ఇక్కడ నుంచి వాడుకోవచ్చు, రివ్యూ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. కొంచెం వాడుకోవచ్చు, టైల్ పార్ట్ ఇవ్వటం, రన్ చేసుకోవటం. అర్థమైందా. సో దీంట్లో చూడండి డిక్లరేషన్స్ ఉంటాయి వాటికి. ఇక్కడ పేర్లు ఉన్నాయా, BNM00 ఉన్నాయా, BNM00, BNMH1. మేబీ డైనమిక్ డిక్లరేషన్ చూడు. BNM00 ఉన్నాయా చూడ, ఇక్కడ ఉన్నాయి. వాల్యూస్ పాస్ చేస్తాడా, ఇలా BM0 స్ట్రక్చర్ ఉందా. ఓకేనా, సో ఇలా ఈ స్ట్రక్చర్ లో మనం వాల్యూస్ పాస్ చేస్తే మన ఇంటర్నల్ టేబుల్ నుంచి దాని స్ట్రక్చర్ పాస్ చేస్తే ఇంటర్నల్ గా దాన్ని వాడు పాస్ చేస్తుంటాడు, స్ట్రింగ్స్ పాస్ చేస్తుంటాడు. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నానంటే నేను, సో ఇంటర్నల్ గా వీటిని ఏవైతే స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రక్చర్ లో మనం పాస్ చేస్తానంటే ఈ స్ట్రక్చర్ లో మనకి డేటా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను క్లిక్ చేస్తాను, 2 ఫీల్డ్స్ ఉంటాయి.
ఏ ఫీల్డ్స్ ఉన్నాయి? ఇది వచ్చేసి ఏంటంటే బీడీసీ డేటా స్ట్రక్చర్. బీడీసీ ఓపెన్ చేస్తాం కదా, దాంట్లో ఉండే స్ట్రక్చరే. ఇప్పుడు యూజర్ నేమ్ ఏంటి, స్టార్ట్, కీప్ సెషన్, గ్రూప్ నేమ్ ఏంటి, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. గ్రూప్ నేమ్ అంటే సెషన్ నేమ్. ఓకేనా? ఈ సెషన్ నేమ్ ఇవి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన అవసరం లేదు. జస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని మ్యాపింగ్ చేయాలి. ఎలా చేస్తాం మ్యాపింగ్? జస్ట్ సజెషన్ క్రియేట్ రిలేషన్షిప్ అనాలి. నెక్స్ట్ ఇది మెటీరియల్ మాస్టర్. ఇదేంటి? బ్యాచ్ ఇన్పుట్ స్ట్రక్చర్ అన్నమాట. బ్యాచ్ ఇన్పుట్ స్ట్రక్చర్ అంటే ఏంటి? బీడీసీ డేటాలో మనం వాల్యూస్ పాస్ చేస్తాం కదా, గ్రూప్ నేమ్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, ఓల్డ్ డేట్ ఏంటి, కీప్ సెషన్ కదా, దానికి సంబంధించిన స్ట్రక్చర్ అది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి BMM00. ఇది మెటీరియల్ మాస్టర్. దీంట్లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏంటి? సో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏ స్ట్రక్చర్ లో ఉన్నాయో ఆ స్ట్రక్చర్ కి మనం రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం. మనకు కావాల్సిన ఫీల్డ్స్ వీటిలో ఏ స్ట్రక్చర్ లో అయితే ఉన్నాయో మనం డేటా అప్లోడ్ చేస్తున్న డేటా ఈ స్ట్రక్చర్ లో వేటికైతే ఉన్నాయి వాటికి మ్యాపింగ్ క్రియేట్ చేస్తాం. జస్ట్ రిలేషన్షిప్ అంటాం, క్రియేషన్ అంటాం. సో దీనివల్ల ఏంటంటే ఇలా రిలేషన్షిప్ క్రియేట్ చేస్తేనే ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రక్చర్స్ మ్యాపింగ్ కి నెక్స్ట్ స్టెప్ లో కనిపిస్తాయి, లేదా కనిపించదు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, నేను సేవ్ కొడతాను. నేను మ్యాపింగ్ ఎక్కడ చేశాను? ఇక్కడ రిలేషన్ అన్నా, ఇక్కడ సేవ్ కొడతాను. మేనేటర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, బ్యాగ్ వచ్చాను. చూడండి మొత్తం 1, 2, 3 కష్టం చేశాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఆ 3 కనిపిస్తాయి, మిగతా కనిపిస్తున్నారు. చూడండి BGR00, BMM00. సో దీంట్లో BMMH1. సో మొత్తం 3 కనిపిస్తున్నాయి. సో నేను వేటికైతే నేను రిలేషన్షిప్ క్రియేట్ చేస్తానో అవి మాత్రమే నెక్స్ట్ స్టెప్ లో కనిపిస్తున్నాను. అర్థమైందా? సో మనం వేటికి రిలేషన్షిప్ ఇవ్వాలి? మన రిలేషన్షిప్ వేటికి ఇవ్వాలి? మనకు కావాల్సిన ఫీల్డ్స్ కొన్ని మ్యానేటరీ ఉంటాయి. చూసే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. రిలేషన్షిప్ డిలీట్ చేస్తాను, సేవ్ కొడితే ఎర్రర్ వస్తుంది. ఇది మ్యానేటరీ. ఇక్కడ ఆ రిలేషన్షిప్ మ్యానేటరీ. అలా కాకుండా మ్యానేటరీ కాదనుకోండి, బట్ మ్యానేటరీ కానప్పుడు మనం వేటికి రిలేషన్షిప్ ఇవ్వాలి? మనం అప్లోడ్ చేయాల్సిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ స్ట్రక్చర్ అయితే ఉన్నాయో ఆ స్ట్రక్చర్ కి మనం మ్యాపింగ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఈ స్ట్రక్చర్కి వెళ్తాం, మెటీరియల్ మాస్టర్. దీంట్లో చూడండి ఏమున్నాయి ఫీల్డ్స్. సో నాకు కావాల్సిన ఏంటి? ఈ ఫీల్డ్స్ కావాలి. MTRT, MBRH అండ్ MAKTX 3 కదా. సో MBRH ఇక్కడ ఉంది, MTRT ఇక్కడ ఉంది. నాకు కావాల్సిన ఇంకో ఫీల్డ్ MAKTX దీంట్లో లేదు. అంటే ఇది ఒక స్ట్రక్చర్ పనికి వస్తున్నారు. 2 ఫీల్డ్స్ మ్యాపింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఒక స్ట్రక్చర్ పనికి వస్తాయి. దానికి రిలేషన్ ఇచ్చాను. ఓకేనా? ఇది రిలీజ్ చేద్దాం. ఇది ఒప్పుకుంటుందా? అది టెస్టింగ్ కావాలి, అసైన్ కావాలి. ఎందుకంటే దీంట్లోకి మనం సెషన్ నేమ్ పాస్ చేస్తాం. దీంట్లోకి మనం రిలేషన్. నెక్స్ట్ మూడోది ఈ స్టెప్ దీంట్లోకి వెళ్దాం. దీంట్లో ఉంది మనకు కావాల్సిన MAKTX కావాలి. MAKTX, MEINS 2 ఫీల్డ్స్ కావాలి మనకి. సో నాకు తెలిసి 2 మ్యాండేటరీ చేసేదంటే ఆ 2 ఫీల్డ్స్ దీంట్లో ఉంటాయి నాకు తెలిసి. సో MEINS దీంట్లో ఉందా? MAKTX దీంట్లో ఉందా? MAKTX ఉందా? MEINS ఉందా? ఉన్నాయా? సో అంటే ఏంటి? మనం ఈ 2 మ్యాండేటరీ తెలుసు. మనం జనరల్ గా మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి బేసిక్ మెజర్, మెటీరియల్ డిస్క్రిప్షన్, మెటీరియల్ టైప్, ఎంఎస్ ఈ మ్యాండేటరీ తెలుసు. సో అందుకని చెప్పేసి ఆ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయి? ఆ 2 ఫీల్డ్స్ దీంట్లో ఉన్నాయి. 2 ఫీల్డ్స్ దీంట్లో ఉన్నాయి. మ్యాండేటరీ కాబట్టి ఇక్కడ నేను రిలేషన్షిప్ క్రియేట్ చేయకపోతే నాకు ఎర్రర్ వస్తుంది. యూ మస్ట్ అసైన్ స్ట్రక్చర్ టు టార్గెట్ స్ట్రక్చర్ BMMH1. ఒకవేళ ఇలాంటి ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఇక్కడ మ్యాండేటరీ కాబట్టి వాడు SIP కూడా ఇంటర్నల్ హ్యాండిల్ చేశాడు. సపోజ్ హ్యాండిల్ చేయలేదు అనుకోండి, బట్ మనం వేటిని చేసుకోవాలి? మనం వేటింగ్ మ్యాప్ చేసుకోవాలి? మన ఫీల్డ్స్ ఎట్లయితే ఉన్నాయో, మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏ స్ట్రక్చర్ అయితే ఉన్నాయో దానికి అసైన్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ దీనికి ఉన్నాయి. సో క్రియేట్ రిలేషన్షిప్ అంటే ఇలా చేసినప్పుడు, మ్యాపింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ది స్ట్రక్చర్ ఈస్ గోయింగ్ టు బి అప్డేటెడ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్, అదర్వైజ్ దే విల్ నాట్ బి అప్డేటెడ్. సేవ్ ఇప్పుడు కనిపిస్తున్నాయా? సో ఇక్కడ ఇవన్నీ ఈవెంట్స్ అంటారు. వీటిని కనిపిస్తున్నాయి కదా స్ట్రక్చర్స్. ఇవి స్ట్రక్చర్ లో సబ్ స్ట్రక్చర్ ఇది. ఓకేనా? ఇది హైరార్కీ కింద వస్తుంది. మొత్తం 3 ఉన్నాయా? 3 స్ట్రక్చర్స్. ఓకేనా? ఒకటేమో సెషన్ డేటాకి. సెషన్ డేటా అంటే సెషన్ నేమ్, కీ ఫిజికల్ రెస్పెక్ట్ అలా వద్దా ఏంటి, సోల్ డేట్ ఏంటి, ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. దేంట్లో ఉంటుంది? మెయిన్ డేటా, ఇండస్ట్రీ సెక్టర్,
ఇంకోటి వచ్చేసి మెటీరియల్ టైప్, అవి దాంట్లో ఉంటాయి. మెటీరియల్ నెంబర్ అయితే మెటీరియల్ నెంబర్ ఇంటర్నల్ అయితే ఇంటర్నల్ నెంబర్ పాస్ చేయాలి, అది ఆటోమేటిక్ వస్తుంది. ఎక్స్టర్నల్ నెంబర్ అయితే మెటీరియల్ నెంబర్ పాస్ చేయాలి. మూడోది వచ్చేసి దీంట్లో ఉంది బేసిక్ మెజర్ అండ్ మెటీరియల్ డిస్క్రిప్షన్ దీంట్లో ఉన్నాయి. సో మొత్తం ఈ 3 స్ట్రక్చర్స్ పెట్టాం. సో 3 స్ట్రక్చర్స్ వచ్చాయా. తర్వాత ఇవన్నీ ఏంటంటే ఈవెంట్స్. ఇవి ఈవెంట్స్ మనకు వద్దనుకుంటే యూ కెన్ రిమూవ్ దోస్. ఇక్కడ ఈ ఆప్షన్ దగ్గర వెళ్ళచ్చు, ఉంది లేఅవుట్ అని చెప్పేసి. ఈ లేఅవుట్ లోకి వెళ్ళేసి ఇవన్నీ ఈవెంట్స్, గ్లోబల్ డేటా, బిగిన్ ఆఫ్ ప్రాసెసింగ్, బిగిన్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఎండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఎండ్ ఆఫ్ ప్రాసెసింగ్, అలానే బిగిన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తర్వాత ఎండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. బిగిన్ ఆఫ్ ప్రాసెసింగ్, ఎండ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఇవన్నీ సబ్రూటీన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ కరెస్పాండింగ్ సబ్రూటీన్స్ కి ఫార్మ్స్ పెట్టే ఈవెంట్ ఇది. ఇవన్నీ ఈవెంట్స్ గ్లోబల్ డేటా. గ్లోబల్ డేటాలో వీ కెన్ డిక్లేర్, వీ కెన్ హ్యావ్ జస్ట్ లైక్ ఎర్ఆర్ కోడింగ్. మన ఎర్ఆర్ కోడింగ్ ఎలా ఉందో అలా కోడింగ్ రాసుకోవచ్చు దీంట్లో. టైప్ డిక్లరేషన్స్, డేటా డిక్లరేషన్స్, సెలక్షన్ స్క్రీన్, వీ కెన్ హ్యావ్ ఎక్స్కలెక్షన్ స్కీమ్స్, వీ కెన్ హ్యావ్ ఇన్స్టలేషన్ ఈవెంట్, వీ కెన్ హ్యావ్ స్టార్ట్ ఆఫ్ సెలక్షన్, ఎవ్రీథింగ్ వీ కెన్ హ్యావ్ హియర్ గ్లోబల్ డేటా. గ్లోబల్ డేటానే కాదు, మిగతా కోడింగ్ రాసుకోవచ్చు అన్ని ఈవెంట్స్ లో. ఇక్కడ ఏం చేస్తాం కాన్వర్టెన్స్ లో, సపోజ్ ఇక్కడ ఎక్కడైనా సరే బిగిన్ ఆఫ్ ప్రాసెసింగ్ లో కానీ ఎండ్ ఆఫ్ ప్రాసెసింగ్ లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మనకి సబ్మిట్ ఉంది అనుకోండి. సపోజ్ కస్టమర్ కాల్ చేశారు, ఆ కరెస్పాండింగ్ సబ్మిట్ వచ్చేసి ఫార్మ్స్ వచ్చేసి దేంట్లో ఉండాలి, ఇక్కడ పెట్టాలి. సో డబుల్ క్లిక్ చేస్తే క్రియేట్ పెట్టేది కాదు, జస్ట్ లైక్ మాట చెప్పారు కదా. ఓకే, డబుల్ క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేసి పెట్టండి కాదు, ఇక్కడ మాన్యువల్ పెట్టాలి. ఇక్కడ అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను. గ్లోబల్ డేటాలో ఇవన్నీ ఈవెంట్స్ అన్నమాట. వీటిని ఈవెంట్స్ ఏమున్నాయంటే మొత్తం ఈవెంట్స్ గ్లోబల్ డేటా, బిగిన్ ఆఫ్ ప్రాసెసింగ్, ఎండ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఉంటుంది, బిగిన్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఎండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, తర్వాత కాంప్లిటెన్స్ ఉంది. ఇది కాకుండా బిగిన్ ఆఫ్ రికార్డ్, ఎండ్ ఆఫ్ రికార్డ్ ఉంటుంది. బిగిన్ ఆఫ్ రికార్డ్, ఎండ్ ఆఫ్ రికార్డ్ అంటే ప్రతి స్ట్రక్చర్ ఉంటుంది. బిగిన్ ఆఫ్ రికార్డ్, ఎండ్ ఆఫ్ రికార్డ్ అనేది ప్రతి స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? ప్రతి స్ట్రక్చర్ ఉంటుంది బిగిన్ ఆఫ్ రికార్డ్, ఎండ్ ఆఫ్ రికార్డ్ అనేది. ఓకే, ఈవెంట్స్ ఏం చేస్తాం? ఈవెంట్స్ లో గ్లోబల్ డేటాలో డిక్లరేషన్ చేసుకోవచ్చు. వీ కెన్ డిక్లేర్ టైప్ డిక్లరేషన్ జస్ట్ లైక్ ఇలా. చేంజ్ మూడుకి వెళ్తున్నాను, డబుల్ క్లిక్ చేస్తే నాకు వెళ్ళవచ్చు. ఇక్కడే మామూలుగా టైప్ బిగిన్ ఆఫ్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ బిగిన్ ఆఫ్ టీవై అండర్ స్కోర్ ఏదో మాట ఇలా పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఎయిటర్ మనకు మామూలుగా అలా ఉండదు. మనకి ఎయిటర్ వచ్చేసి ఇలానే ఉంటుంది. ఎయిటర్ ఎట్లానే కనిపిస్తుంది. సో హియర్ వీ కెన్ హ్యావ్ డేటా డిక్లరేషన్, ప్రైస్ డిక్లరేషన్స్, వీ కెన్ హ్యావ్ డేటా డిక్లరేషన్స్, వీ కెన్ డిక్లేర్ కాన్స్టాంట్, వీ కెన్ డిక్లేర్ internal tables, we can declare affairs, anything. And we can also have other events, normal report events, installation, extraction skin on. Okay, all those things we can have. Okay, we can also have selection skin. Selection skin better. Okay, it is global data. Delete చేస్తాం. ఇనిషియల్ డిక్లరేషన్స్ చేంజ్ జనరల్ గా ఇది అనేది ఎక్స్పెక్టింగ్, మీకు చెప్తున్న ఎక్స్పెక్టింగ్ అది ఇనిషియల్ డిక్లరేషన్ అంటే ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బిగిన్ ఆఫ్ ప్రాసెసింగ్. జస్ట్ లైక్ బిగిన్ ఆఫ్ ప్రాసెసింగ్ అన్నప్పుడు బిగిన్ ఆఫ్ ప్రాసెసింగ్ అంటే స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ లాగా వస్తుంది. బిగిన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఇది స్పెసిఫిక్ ఈవెంట్ అని చెప్పుకోవాలి. స్పెసిఫిక్ ఈవెంట్ అంటే ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే మీకు చెప్పాను, మెటీరియల్ డేటా కాకపోతే మెటీరియల్ డేటాలో ఇదొక ట్రాన్సాక్షన్, ఇదొక ట్రాన్సాక్షన్, 4 ట్రాన్సాక్షన్స్. ఎందుకని మాస్టర్ డేటా కాబట్టి దేర్ వోంట్ బి ఎనీ ఐటమ్ డేటా. అదే విఏ0కి వెళ్తే కోడింగ్ కావాలా. విఏ0కి వెళ్తే ఈ రెండు కలిపి ఒక ట్రాన్సాక్షన్, ఎందుకని చెప్పాను మీకు. సో ఒక ట్రాన్సాక్షన్ డేటా అంటే హెడర్ ప్లస్ ఐటమ్ కలిపితే ట్రాన్సాక్షన్ అవుతుంది. ఇది రికార్డు, ఒక రికార్డు, ఇదో రికార్డు. బట్ దీస్ టు బికమ్స్ వన్ ట్రాన్సాక్షన్. వన్ ట్రాన్సాక్షన్ ఏంటి మీనింగ్ ఏంటి? అంటే ఈ రెండు రికార్డ్స్ తోటి ఒక డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఈ రెండు రికార్డ్స్ తోటి ఒక డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. సపోజ్ ఈ 4 డాక్యుమెంట్స్ ఒక ఆర్డర్ జనరేట్ అవుతుంది అనుకోండి. సపోజ్ దట్ బికమ్స్ వన్ ట్రాన్సాక్షన్ అగైన్. సపోజ్ ఇక్కడ 10 ఆర్డర్ నెంబర్ చూపెట్టాను. సపోజ్ మీకేం చెప్పాను, 10 ఆర్డర్ నెంబర్ ఇక్కడ వరకు సేమ్ వాల్యూస్ సేమ్ ఉంటే ఈ గో ఫర్ క్రియేటింగ్ వన్ సేల్స్ ఆర్డర్ అని చెప్పాను మీరు. అవునా? చెప్పింది ఎలా చెప్పింది. సో దట్ బికమ్స్ వన్ సేల్స్ ఆర్డర్, దట్ మీన్స్ వన్ ట్రాన్సాక్షన్. ఓకేనా? సో ఇలాంటి రికార్డ్స్ అన్న ప్రాసెస్ చేసుకోవాలంటే అంటే ఇలా మీకు నెంబర్ ఆఫ్ ఒకే ఫైల్లో మీకు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంది, దే ఆర్ కన్సిడర్ వన్ రికార్డ్, వన్ ట్రాన్సాక్షన్. అటువంటి ప్రాసెసింగ్ అని ఉంటే ఇక్కడ చేసుకుంటాం మనం. దానికి రిలేటెడ్ కోడింగ్ అని ఉంటే దాన్ని ఇక్కడ చేసుకుంటాం మనం. అది బిగిన్ ఆఫ్ ట్రాన్సాక్షన్. బిగిన్ ఆఫ్ రికార్డ్ అంటే ఈచ్ అండ్ ఎవరీ రికార్డ్ ఒక రికార్డ్.
అది మాస్టర్ డేటా కావచ్చు, ట్రాన్సాక్షన్ డేటా కావచ్చు. ఇది ఒక రికార్డ్ అంతే. ఇది ఒక రికార్డ్, ఇది ఒక రికార్డ్. ఏ జీరోలో సరే 4 రికార్డ్. దెర్ ఆర్ 4 రికార్డ్స్. బట్ హౌ మెనీ ట్రాన్సాక్షన్స్? 2 ట్రాన్సాక్షన్స్. ఆర్ సమ్టైమ్స్ 1 ట్రాన్సాక్షన్. సమ్టైమ్స్ 10 ట్రాన్సాక్షన్. ఓకే, అర్థమవుతుందా? శ్రీనివాస్ ఓకేనా? సో ట్రాన్సాక్షన్ వేరు, రికార్డ్ వేరు. రికార్డ్ అంటే ఈచ్ అండ్ ఎవరీ రికార్డ్, ఈచ్ అండ్ ఎవరీ రో ఆఫ్ ఏ ఫైల్ ఈజ్ ఏ రికార్డ్. బట్ ట్రాన్సాక్షన్ ఇస్ డిఫరెంట్. హెడర్ అండ్ ఐటమ్ data combinedly called as a transaction. One sales order. One sales order ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మన దాంట్లో? 10 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. సో 100 ఉన్నప్పుడు 100 రికార్డ్స్ కలిపి ఒక ట్రాన్సాక్షన్. బట్ దేర్ ఆర్ 100 రికార్డ్స్. దట్ ఈస్ ఏ బిగిన్ ఆఫ్ రికార్డ్. ఓకే, సో బిగిన్ ఆఫ్ ట్రాన్సాక్షన్, బిగిన్ ఆఫ్ రికార్డ్, ఎండ్ ఆఫ్ రికార్డ్. సో బిగిన్ ఆఫ్ రికార్డ్, ఎండ్ ఆఫ్ రికార్డ్ అనేది దట్ విల్ బి ఫర్ ఈ స్ట్రక్చర్ వైజ్ ఉంటుంది. ప్రతి స్ట్రక్చర్ ఉంటుంది. బిగిన్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఎండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి అన్ని స్ట్రక్చర్ కలిపి ఒక బిగిన్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఒక ఎండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. బిగిన్ ఆఫ్ రికార్డులు, ఎండ్ ఆఫ్ రికార్డులు ఎన్ని స్ట్రక్చర్ అన్ని బిగిన్ ఆఫ్ రికార్డులు, అన్ని ఎండ్ ఆఫ్ రికార్డులు ఉంటాయి. బట్ బిగిన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఒకటే ఉంటుంది, ఎండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఒకటే ఉంటుంది. బిగిన్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఎండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఒకటే ఉంటుందని చెప్పాను, ఎక్కువ ఉండొచ్చు. చెప్తాను ఆ సినారియో మీకు అవసరం లేదు, మీకు ఆ సినారియో. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడ మ్యాపింగ్ ఏం చేస్తాం? ఈ స్టెప్ ఏం చేస్తాం మనం? మ్యాపింగ్ చేస్తాం. ఇంకేం చెప్తాను ఇంకోటి, ఫార్ములేషన్ ఉంటుంది. ఫార్ములేషన్ ఏం చేస్తాం? సపోజ్ ఇక్కడ పెర్ఫార్మ్ రాశాను. సపోజ్ పెర్ఫార్మ్ అని రాశాను. పెర్ఫార్మ్ సమ్ వ్యాలిడేట్ డేటా ఏదో అన్నాను. సపోజ్ వ్యాలిడేట్ డేటా అన్నాను. సో దీని కరస్పాండింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఫార్మ్ వ్యాలిడేట్ డేటా ఇన్ఫార్మ్ ఉంటుంది కదా, ద కరస్పాండింగ్ ఫార్మ్ విల్ బి షుడ్ బి డిఫైన్డ్ హియర్. ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఫార్మ్ అని చెప్పేసి ఫార్మ్ వ్యాలిడేట్ మ్యాన్యువల్గా చేయాలి. రన్నింగ్ చేస్తే ఇక్కడ ఏ సిచ్యువేషన్ లేదు. ఓకేనా? అలా ఓకే, అలా చేసుకుంటాం. ఇవి ఈవెంట్స్. సో నేను ప్రస్తుతం నాకు అవసరం లేదు కాబట్టి వాటిని వీ కెన్ హైడ్ దమ్. ఎలా చేసుకోవచ్చు? గ్లోబల్ డేటా డెఫినేషన్ అవసరం లేదు, ఫార్ములేషన్స్ అవసరం లేదు, ప్రాసెసింగ్ టైం అవసరం లేదు. ఇలానే కనిపిస్తుంది. ఇలా ఉంటుంది బై డిఫాల్ట్. ఇలా ఉంటుంది. అది ఎందుకు కనిపిస్తుంది? నేను ఆల్రెడీ నా ఐదుతో లాగిన్ అయ్యి నేను చేసే కదా అది కనిపిస్తుంది. జనరల్ గా బై డిఫాల్ట్ ఇలానే కనిపిస్తుంది. బై డిఫాల్ట్ కనిపించండి. సో కనిపించాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ లేఅవుట్ అండ్ సెలెక్ట్ దమ్. ఓకేనా? సో ఇది కూడా మీకు చెప్పేవాడు. ఓకేనా? సేవ్. ఇప్పుడు మ్యాపింగ్ చేయాలి. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఫీల్డ్ మ్యాపింగ్ చేయాలి. ఇప్పుడు ఏం చేశాను? ఇందాక టార్గెట్ సోర్స్ రెండు మ్యాప్ చేశాను. చేయడం వల్ల అవుతుంది, ఇక్కడ నాకు స్టెప్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఆ స్ట్రక్చర్స్ ఇక్కడ కనిపిస్తుంది. నాకు చేయకపోతే కనిపించదు. క్లియర్? సో స్టెప్స్ ఏంటి ఇక్కడ? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మెయింటైన్ సోర్స్ ఫీల్డ్. మెయింటైన్ సోర్స్ ఫీల్డ్. క్రియేట్ ఏ స్ట్రక్చర్. క్రియేట్ ఏ స్ట్రక్చర్ నేమ్. ఇక్కడ డిఫైన్ ఫీల్డ్స్ అండర్ స్ట్రక్చర్. డిఫైన్ ఫీల్డ్స్ టు బి అప్లోడెడ్. ఏ ఆర్డర్ అప్లై చేయాలి? ఫైల్ ఏ ఆర్డర్ ఉంది అదే ఆర్డర్ డిఫైన్ చేయాలి. డిఫైన్ ఫీల్డ్స్ అప్లోడెడ్ ఇన్ ద స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ మెయింటైన్ సోర్స్ స్ట్రక్చర్ రిలేషన్స్. సో హియర్ ఫైండ్ అవుట్ ద టార్గెట్ స్ట్రక్చర్. మనకి సోర్స్ అంటేనే మన స్ట్రక్చర్ ఇది టార్గెట్ స్ట్రక్చర్స్. మనం ఫైండ్ అవుట్ ద టార్గెట్ స్ట్రక్చర్ దట్ ఆర్ యాడింగ్ ఫీల్డ్స్ టు బి అప్లోడెడ్ and create the relationship create. Okay na? Next, maintain field mappings and conversion rules. Here we map the fields, map the source and target fields. టార్గెట్ ఫీల్డ్ అంటే ఇప్పుడు ఇందాక ఏం చేస్తాం? సోర్స్ టార్గెట్ ఫీల్డ్స్ మ్యాప్ చేస్తాం మనం. ఇప్పుడు వీటిని మ్యాప్ చేయాలి. అంటే BM00 అనే స్ట్రక్చర్ లో MBRSS కి సోర్స్ స్ట్రక్చర్ ఫీల్డ్ ఏంటి? ఇక్కడ MBRSS సర్చ్ చేసుకుని సోర్స్ అనండి, ఇలా వస్తుంది. సో దీని ఫీల్డ్ ఏంటి? MBRSS. అంటే ఇది ఇప్పుడు చేస్తాను, అంటే దేంట్లో ఉన్న వాల్యూ అని దీనికి పంపిస్తాను.
దీంట్లో వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, మన ఫైల్ నుంచి వస్తుంది. ఆ ఫైల్ ఎక్స్ చేస్తాం, నెక్స్ట్ స్టెప్ చేస్తాం, ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇక మనం ఇచ్చే ఫైల్ ఉన్న రికార్డ్స్ దీంట్లో వస్తాయి, జెడ్ ఇన్పుట్ లోకి వస్తాయి. జెడ్ ఇన్పుట్ లో ఉన్న ఫీల్డ్స్ గ్రూప్ అయ్యి ఒక్కొక్క రికార్డ్ ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క దీంట్లో మూవ్ అవుతుంది. సో ఇలా మ్యాపింగ్ చేయాలి. సో ఎంటీఆర్టీ సింగర్ గా ఎంటీఆర్టీ రెండు ఇంకా ఉన్నాయా, దీంట్లో ఇంకా నెక్స్ట్ స్ట్రక్చర్ ఉంది. దీంట్లో మీన్స్ వార్నింగ్ ఏమంటుంది, సోర్స్ ఫీల్ ఇస్ లాంగ్ అంటే టార్గెట్ ఫీల్ అంటుంది. సోర్స్ ఫీల్ లాంగ్ అంటే పర్లేదు కానీ తక్కువ ఉంది కూడా. అదేం 3 ఇది 3 అంటే 3 డేటా 3 ఉంటుంది, లెంత్ 3 ఉంటుంది. దీనికి 5 ఇచ్చాను నేను యాక్చువల్గా. సో ఎంఏకేటీఎస్ సోర్స్ ఫీల్ ఎంఏకేటీఎస్ ఇది కూడా అంతే వార్నింగ్ లేదు, 35 అవుతుంది. సేవ్ మ్యాపింగ్ అయిపోయింది. కోడింగ్ ఆన్ చేసాను బట్టి కోడింగ్ ఆన్ చేశాను నేను, బట్ కోడింగ్ ఏం చేయాలి నేను అన్ని నావిగేషన్ వస్తాయి. ఓకేనా. తర్వాత ఇది చేసిన తర్వాత యూ హ్యావ్ టు డూ సింటాక్స్ చెక్ చేస్తే ప్రోగ్రామ్ జనరేట్ అవుతుంది. సో అన్ని కన్వర్షన్ ప్రోగ్రామ్ జనరేట్ సక్సెస్ఫుల్లీ. సింటాక్స్ చెక్ చేయడం వల్ల ఇక్కడ యాక్సేషన్ లేదు, ఇక్కడ సింటాక్స్ చెక్ చేస్తేనే ప్రోగ్రామ్ జనరేట్ అవుతుంది. కన్వర్షన్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, ఈ మ్యాపింగ్ అనేది దాంట్లో అంటే ఈ స్ట్రక్చర్ నుంచి స్ట్రక్చర్ వాల్యూస్ మూవ్ అయ్యే కోడింగ్ జనరేట్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ నుంచి స్ట్రక్చర్ కి మూవ్ అయ్యే కోడింగ్ జనరేట్ అవుతుంది. అది కన్వర్షన్ ప్రోగ్రామ్. అయితే ఇక్కడ చూడండి, నేను మ్యాపింగ్ డిలీట్ చేసుకుంటాను. ఐ కెన్ డిలీట్ మ్యాపింగ్ డిలీట్ చేస్తాను. ఎస్ పైకి వెళ్తాను, పైకి కూడా డిలీట్ చేస్తాను మ్యాపింగ్. డిలీట్ చేశాను, సేవ్ కొట్టాను. ఇప్పుడు మ్యాపింగ్ ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ ఉంది మనకి. ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఫీల్డ్ నేమ్ సేమ్ ఉంటే మ్యాపింగ్ ఆటోమేటిక్ చేసుకుంటాం. అది ఎక్కడ చేస్తామంటే ఇటువంటి ఎక్స్ప్లాస్ ఆటో ఫీల్డ్ మ్యాపింగ్. ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ అన్నప్పుడు ఏం చేయి, విత్ కన్ఫర్మేషన్ వితౌట్ కన్ఫర్మేషన్. విత్ కన్ఫర్మేషన్ అంటే నీకు ఏమైనా డౌట్ ఫీల్డ్ నేమ్ సేమ్ కాదు అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ విత్ కన్ఫర్మేషన్. నో కన్ఫర్మేషన్ అంటున్నా అయిపోయింది. నేను చూడండి ఇక్కడ ఎంతగా ట్రలేదేంటి, ఎంఏకేటీఎక్స్ వచ్చింది. దీన్ని సెర్చ్ చేసుకోలేదు, ఫస్ట్ నేను సెర్చ్ చేసుకున్నాను ఎక్స్ప్లాస్ ఆటో ఫీల్డ్ మ్యాపింగ్. వచ్చిందా, అయిందా ఆటో ఫీల్డ్ మ్యాపింగ్. నేను చేసాను డిలీట్ చేశాను దాన్ని, వచ్చిందా ఆటోమేటిక్ గా. దట్ ఈస్ ఆటో ఫీల్డ్ మ్యాపింగ్. వచ్చింది కదా. మిగతా ఫీల్డ్స్ లేదు, నాకు 4 తెలుస్తుంది, 4 ఫీల్డ్స్ మ్యాప్ అయినాయి, అవునా కదా. దట్ ఈస్ ఆటో మీకు నాసు ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ విత్ కన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్. విత్ కన్ఫర్మేషన్ అంటే ఏమొస్తుంది, మనకి ప్రత్యేక ప్రపోజ్ చేస్తుంటది. మనకి ఎండిఆర్హెచ్ కి ఫీల్డ్ మ్యాపింగ్ వచ్చేసి ఇది ఈ ఫీల్డ్ మ్యాప్ చేసుకున్నప్పుడు యూ కెన్ యాక్సెప్ట్ ద ప్రపోజల్ ఆర్ రిజెక్ట్ ద ప్రపోజల్ సమ్టైమ్స్. ఓకేనా, అది కూడా చూద్దాం. డిలీట్ ఎక్స్ట్రా ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ విత్ కన్ఫర్మేషన్ అంటున్నా. ఏమొచ్చింది చూడండి, ఇది టార్గెట్ ఫీల్డ్, ఇది సోర్స్ ఫీల్డ్. ప్రపోజ్ చేస్తుంది, యూ కెన్ యాక్సెప్ట్ ఆర్ యూ కెన్ రిజెక్ట్. యాక్సెప్ట్ ప్రపోజల్ ఇది అడుగుతుంది, ఎంటీఆర్టీకి ఇది అడుగుతుంది యాక్సెప్ట్ ప్రపోజల్. రెండే కానీ పెట్టండి, సేవ్. అగైన్ జనరల్ కన్వర్షన్ ప్రోగ్రామ్ చేంజ్ చేసిన ప్రతిసారి యూ హ్యావ్ టు డూ సింటాక్స్ చెక్. ఓకేనా ఓకేనా. ఇలా అంత అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది అంతే. ఇది వెళ్ళినది తర్వాత ఇక్కడ ఫైల్ స్పెసిఫై చేయాలి. ఇవన్నీ ఇంత వెళ్ళినది అయిపోయింది యాక్చువల్ అయితే. ఎందుకంటే మన స్టెప్స్ అయిపోయింది యాక్చువల్గా. కన్వర్ట్ ఏం చేయలేదు, కోడింగ్ చేసాం దానికి, స్టెప్స్ చేసాం. కన్వర్ట్ ఎక్కడ చేసాం మనం, కన్వర్ట్ చేయాలంటే ఫైల్ ఎక్కడ ఇవ్వాలి, ఫైల్ ఇవ్వాలి కదా. స్టెప్స్ డిఫైన్ చేసాం అంతే. ప్రాసెస్ ఇక్కడ నుంచి ఫంక్షన్ కోడ్ అప్లోడ్ చేసుకోవాలి. ఎలా అప్లోడ్ చేసుకోవాలి, he has to go for specify files. అంటే he has to create a file path. he has to define a file path. ఫైల్ పాత్ ఎక్కడ తీసుకోవచ్చు, ఈ స్టెప్ లో ఇస్తాం స్పెసిఫై ఫైల్. సో ఇవన్నీ స్టాండర్డ్ స్టెప్స్ అండి. ఈ చెప్పిన స్టెప్స్ అప్ టు స్పెసిఫై ఫైల్స్, స్పెసిఫై ఫైల్స్, అసైన్ ఫైల్స్ అండ్ రీడ్ డేటా మట్టుకి, రీడ్ డేటా అండ్ కన్వర్ట్ డేటా ఆల్సో. కన్వర్ట్ డేటా మట్టుకు స్టెప్స్ అనేది కామన్ గా ఉంటాయి, అన్నిటి సేమ్ ఉంటాయి ఈ స్టెప్స్ మట్టుకి. సో ఫస్ట్ వన్ మెయింటైన్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్, తర్వాత మెయింటైన్ సోర్స్ స్ట్రక్చర్, తర్వాత మెయింటైన్ సోర్స్ ఫీల్డ్స్,
తర్వాత సోర్స్ స్ట్రక్చర్ రిలేషన్, తర్వాత సోర్స్ స్ట్రక్చర్ ఫీల్డ్ మ్యాపింగ్, తర్వాత స్పెసిఫై ఫైల్స్, అసైన్ ఫైల్స్ అండ్ రీడ్ డేటా, కన్వర్ట్ డేటా. ఇవి కామన్ స్టెప్స్ అని చెప్పాలి. అప్ టు కన్వర్ట్ డేటా, దీస్ ఆర్ ఆల్ కామన్ స్టెప్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఫస్ట్ స్టెప్ మనం డిఫైన్ చేస్తాం కదా, ఈ స్టెప్ లో రికార్డ్లెస్ ఆఫ్ ఎనీ స్టెప్, వీటిలో 4 స్టెప్లలో ఏ స్టెప్ తీసుకున్నా కానీ ఈ 7 మాత్రం కామన్. 7 మీద 1 2 3 4 5 ఎగ్జిషన్ 5 6 7 8 ఈ 8 స్టెప్స్ అనేది కామన్ గా ఉంటాయి. ఓకేనా? సో ఇక ఇంతటితో అయిపోయింది, మనకి కన్వర్షన్ అయిపోయింది, మ్యాపింగ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫైల్ స్పెసిఫై చేయాలి. ఫైల్ ఎక్కడెక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు మనం? వీ కెన్ సెలెక్ట్ ఏ ఫైల్ ఫ్రమ్ ఏ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, దట్ ఈస్ ఏ డెస్క్టాప్ నుంచి, ఆర్ యూ కెన్ సెలెక్ట్ ఏ ఫైల్ ఫ్రమ్ అప్లికేషన్ సర్వర్. చూడండి కదా, మనం జనరల్ మనం ప్రోగ్రామ్ చేసాం కదా మనం. సో డబుల్ క్లిక్ చేయండి ఇక్కడ, ఆర్ క్రియేట్ అని ఉంది, ఏదైనా ఉంటాయి, ఎఫ్ఆర్ ఆప్షన్ ఇవ్వండి. ఓకే, MM01 మెటీరియల్ డేటా ఇచ్చాం. మెటీరియల్ డేటా నేను తీసుకున్నాను ఇక్కడ, మ్యాండేటరీ కాబట్టి టెస్ట్ ఫైల్ అని. ఇక్కడ సపరేటర్స్, మనం సపరేటర్ సెలెక్ట్ చేస్తున్నాం మనం మన ప్రోగ్రామ్ లో. సపరేటర్, ఇక్కడ సపరేటర్స్ ఉన్నాయి. డీలైన్ ఉందా కదా, నో సపరేటర్ అంటే ఫిక్స్డ్ లెంత్ ఫైల్, కామా సపరేటర్, బ్లాంక్ లైన్, బ్లాంక్స్, టాబ్లెటర్, సెమీకోలన్, అదర్. ఫైవ్ పెట్టుకుంటే ఫైవ్ పెట్టుకుంటాం ఇక్కడ అదర్ సార్ ఉంటాయి. సో టాబ్లెటర్ మనం పెట్టుకున్న టాబ్లెటర్ ఓకే. ఫీల్డ్ నేమ్స్, స్టార్టింగ్ లో ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయా? స్టార్టింగ్ లో ఫీల్డ్ నేమ్స్ ఉంటే అది ఎగ్నోర్ చేసుకుంటారు. ఫస్ట్ రికార్డ్ ని లోడింగ్ క్లోజ్ చేసుకుంటుంది. స్టార్టింగ్ లో ఫీల్డ్ నేమ్స్ పెట్టామనుకోండి, ఇక్కడ పెట్టలేదు కాబట్టి ఇది అవసరం లేదు. ఇప్పుడు స్టార్టింగ్ లో ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయనుకోండి, యూ హెవ్ టు సెలెక్ట్ దిస్. స్టార్టింగ్ లో ఫీల్డ్ నేమ్ లేకుండా సెలెక్ట్ చేసిన ఫస్ట్ రికార్డ్ ఇగ్నోర్ అవుతుంది. సింపుల్ గా లేదు, ఫీల్డ్ నేమ్ స్టార్ట్అప్ చేయాలంటే ఫస్ట్ రికార్డ్ ఇగ్నోర్ అవుతుంది. సపోజ్ ఫస్ట్ లో మీకు ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి, బట్ యూ డిడ్ నాట్ చెక్ దిస్, ఏమవుతుంది? ఆ రికార్డ్కి ఎర్రర్ వస్తుంది, తీసుకుంటుంది. అందుకన్నా సో ఫైల్ స్ట్రక్చర్ లో మనకి ఫీల్డ్ నేమ్స్ ఉంటే ఫీల్డ్స్ పెట్టుకోవాలి అంతే. సెట్ చేసుకుని కంటిన్యూ స్పెసిఫై చేసాం. ఈ స్టెప్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ స్టెప్ మనం ఏం చేయము, జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి రావాలంతే. జస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, రావాలంతే, జస్ట్ అయిపోయింది. ఓకేనా? లేకపోతే ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు ఫైల్ స్పెసిఫై చేసాం. నెక్స్ట్ రీడ్ డేటా ఎగ్జిక్యూట్ చేస్తాం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. మనం ఇంకా రీడ్ ఏం చేస్తున్నాం? రీడ్ డేటాలో ఏం జరుగుతుంది అంటే ఫ్లాట్ ఫైల్ నుంచి మన స్ట్రక్చర్ లో డేటా వస్తుంది. ఫ్లాట్ ఫైల్ నుంచి మన స్ట్రక్చర్ లో డేటా లోడ్ అవుతుంది. ఎఫ్ఐడి కొడుతున్నాను చూడండి. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ రీడ్ 3 చెప్పేదన్నా ట్రాన్సాక్షన్ చెప్పాను గుర్తున్నాను మీకు, ట్రాన్సాక్షన్ రికార్డ్. సో ట్రాన్సాక్షన్స్ ఉంది కదా, మన మెటీరియల్ డేటాలో ఒక రికార్డు ఒక ట్రాన్సాక్షన్ చదవద్దు, ఒక రికార్డు ఒక ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ రీడ్ 3, రికార్డ్స్ రీడ్ 3, ట్రాన్సాక్షన్ రీడ్ 3 అంటే మనకు రేట్ ఏంది అంటే ఇన్పుట్ స్ట్రక్చర్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఈ స్ట్రక్చర్ లోకి వెళ్ళిపోయినండి 3 బ్యాక్ వెళ్ళండి, అయిపోయింది. జస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే. ఇక్కడ డిస్ప్లే రీడ్ డేటా, అయితే డిస్ప్లే రీడ్ డేటా అనేది చూసుకోవాలంటే రీడ్ అయి చూసుకోవడానికి మాత్రం స్టెప్ ఇది. చూడండి ఇన్పుట్ స్ట్రక్చర్ ఇది, దీంట్లోకి డేటా ఎలా వచ్చింది, మ్యాపింగ్ ఎలా జరిగింది, ఫైల్ నుంచి దీనికి మ్యాపింగ్ ఎలా జరిగింది. మొత్తం ఎందుకు వచ్చింది మనకి 3 ఉంది. ఇది థర్డ్ రికార్డ్. ఎక్కడికి వచ్చినాయి రికార్డ్స్ అని? జెడ్ ఇన్పుట్ స్ట్రక్చర్ లోకి వచ్చినాయి. మన ఫ్లాట్ ఫైల్ నుంచి ఈ స్ట్రక్చర్ లోకి వచ్చినాయి. నెక్స్ట్ కన్వర్ట్ డేటా జరుగుతుందంటే జెడ్ ఇన్పుట్ స్ట్రక్చర్ నుంచి టార్గెట్ స్ట్రక్చర్ వెళ్ళిపోతుంది. ఎగ్జిక్యూట్ చేస్తాను ఇక్కడ కన్వర్ట్ డేటా. ఇదిగో సింపుల్ ఎగ్జిక్యూట్ చేయడం అంతే, సింపుల్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది? ట్రాన్సాక్షన్స్ రేట్ 3, రికార్డ్స్ రేట్ 3, బట్ ట్రాన్సాక్షన్ రిటర్న్ 3, రికార్డ్స్ రిటర్న్ 7. ఎందుకు వచ్చినాయి? మొత్తం మనకి అక్కడ 3 స్ట్రక్చర్స్ ఉన్నాయి. 3 స్ట్రక్చర్స్ చూడండి ఎందుకు వస్తాయి చూపిస్తాను. డిస్ప్లే కన్వర్ట్ డేటా అండి, డబుల్ క్లిక్. చూడండి ఇక్కడ BGR0 స్ట్రక్చర్ కి ఫస్ట్ మనకి సెషన్ డేటాస్ వెళ్ళిపోతాయి. ఏ యూజర్ కీ సెషన్ ఆఫ్ ద సెషన్ నేమ్ ఎన్ని వెళ్తాయి. దీంట్లోకి మనకి దీంట్లో ఈ స్ట్రక్చర్ లోకి మన ఎవరి రికార్డ్ 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎవరి రికార్డుకి 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎన్ని స్ట్రక్చర్లు? 2 స్ట్రక్చర్స్. అంటే ఒక్కొక్క స్ట్రక్చర్ ఒక రికార్డు ఉందా చెప్పే కదా, బీ నాకు ప్రతి స్ట్రక్చర్ కి ఒక రికార్డు ఉంటుందని చెప్పాను. సో BWM0 లో ఏమవుతుంది? ఇండస్ట్రీ సెక్టర్ అండ్ మెటీరియల్ టైప్ పాస్ అవుతున్నాయి. సో దట్ ఈస్ 1 రికార్డ్. BMMH1 లో కింద ఏం పాస్ అవుతున్నాయి? మీ మెటీరియల్ డిస్క్రిప్షన్ పాస్ అవుతున్నాయి. అవునా కదా?
సో ఆ 2 స్ట్రక్చర్స్ అంటే ఇది రికార్డ్కి 2 స్ట్రక్చర్స్. సో మొత్తం 3 రికార్డ్స్ ఇంటూ ఎన్ని 6 ప్లస్ ఒకటి సెషన్ స్ట్రక్చర్ 7. సో దానికి అందుకే 7 రికార్డ్స్ వచ్చింది. అర్థమైందా? అర్థమైందా? సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి 2 రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. గో బ్యాక్. సో ఇక్కడ చూసుకోండి, నేను కన్వర్ట్ చూసుకోవచ్చు కరెక్ట్గా పాల్గొంది అది. చదవండి కదా, బ్యాచ్ ఇన్పుట్ రికార్డ్ టైప్ వాడి డిఫాల్ట్ వచ్చింది. సెషన్ మనం ఏదైతే పెట్టామో అది దాని ఎంత జనరేట్ అవుతుంది. క్లయింట్ 800 యూజర్ 5 డిఫాల్ట్ గా పాస్ అవుతుంది బ్యాక్. ఈ స్ట్రక్చర్ లో చూడండి, ఈ స్ట్రక్చర్ లో ఇవన్నీ ఇదంటే ఎంటీ అనమాట. నో డేటా అనేది, నో డేటా అంటే డేటా ఏం పాస్ చేయలేదు. ఇలా వచ్చినట్టు మీనింగ్ ఏంటంటే డేటా మనం పాస్ చేయలేదు మీనింగ్. ఓకేనా? చూడండి ఇక్కడ ఇండస్ట్రీ రెఫరెన్స్ పెట్టింది, డెటల్ టైప్ ఆర్ఓహెచ్ పెట్టింది, మిగతా అన్ని ఎంటీ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ ఎంటీ ఫీల్డ్స్ అనమాట. ఇలా పెడితే మీనింగ్ ఎంటీ ఫీల్డ్ బ్యాక్ అంటే. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ లో చూడండి, సో ఇది రికార్డింగ్ టైప్ ఇది. నెక్స్ట్ కేజీ టెస్ట్ మెథడ్ లాక్మెంట్, మిగతా అన్ని ఎంటీ ఉంటాయి. దిస్ మీన్స్ ఎంటీ వాల్యూ డిడ్ నాట్ పాస్. ఓకే, డిడ్ నాట్ పాస్. నెక్స్ట్ అలా ఒక్కొక్క ఇది ఈ రెండు కలిపి ఒక రికార్డ్, ఈ రెండు కలిపి ఒక రికార్డ్, ఈ రెండు కలిపి ఒక రికార్డ్, అంతేనే కదా. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ డైరెక్ట్ ఇన్పుట్ చూద్దాం. ప్రోగ్రామ్ ట్రాన్స్లేషన్ ద్వారా చేయమంటా, ప్రోగ్రామ్ ద్వారా చేయమని అడుగుతుంది. ఇది అడుగుతుంది ఇంకా ప్రోగ్రామ్ ద్వారా చేయమని చెప్పండి. ఓకేనా? ఇది వస్తుంది ఇలా. లాజికల్ ఫైల్ లేదు, నాకు తెలిసి ఫిజికల్ ఫైల్, లాజికల్ ఫైల్ లేదు నాకు తెలిసి. యూజ్ ఫిజికల్ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, యూజ్ ఫిజికల్ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ రిక్వైర్డ్ ఫీల్డ్స్, చెక్ ఫైల్, పెర్ఫార్మెన్స్ కంట్రోల్, సక్సెస్ మెసేజ్, లాక్ మోడ్. లాక్ మోడ్ అంటే మీకు అవసరం లేదు, ఇక్కడ ఏదో పెట్టుకుంటున్నారు పర్లేదు, మ్యానేటరీ కాబట్టి మీకు లాక్ కాన్సెప్ట్ చెప్పలేదు కాబట్టి మీకు అవసరం లేదు. జస్ట్ అంతే ఎగ్జిక్యూట్ చేసేయండి. యూఆర్ వర్కింగ్ ఆన్లైన్ రెస్ట్ ఆఫ్ పాసిబుల్. ఓకే, వాల్యుయేషన్ ఈజ్ ప్లాన్ జగన్. ఇదంతా వెబ్సైట్ కోడింగ్ వస్తుంది, లాజిక్స్ అండి. సెషన్ స్పెషల్ క్యారెక్టర్స్ ఫర్ బ్లాంక్ ఫీల్డ్. ఓకే, ట్రాన్సాక్షన్ కంప్లీట్ మిడిల్ నెంబర్ ఆఫ్ లాగ్ ఎర్రర్స్ 000 ఎర్రర్ వచ్చింది. సో ఏముంటుంది, ఎర్రర్ వచ్చింది. ట్రాన్సాక్షన్ ఎర్రర్ 3 రికార్డ్స్ ఎర్రర్స్ వచ్చాయి మనకి. ఏమొస్తుంది ఎర్రర్, ట్రాన్సాక్షన్ ప్లాన్ డేటా ఎగ్జిస్ట్, అదే ఎర్రర్ వచ్చింది. ప్లాన్ డేటా లేదని చెప్పేస్తుంది. అంటే ప్రోగ్రామ్ ఏం చేశారంటే ప్లాన్ డేటా మ్యాండేటరీ చేశారన్నమాట దాంట్లో. వాడు ఈ ప్రోగ్రామ్ లో డేటా ఇన్పుట్ మెథడ్ లో ప్లాన్ డేటాని మ్యాండేటరీ చేశాడు. ప్లాన్ డేటాని మ్యాండేటరీ చేశాడు. ఓకేనా? క్లియరా? మామూలుగా వాడు చేసిన ఇంటర్వల్ చేస్తున్నాడు. జనరల్ ప్లాన్ డేటా మ్యాండేటరీ కాదు జనరల్ అయితే, కానీ వాడు మ్యాండేటరీ చేస్తున్నాడు అన్నాడు. మామూలుగా మ్యాండేటరీ కాదు. ప్రోగ్రామ్ లో కూడా రాశారు, ప్రోగ్రామ్ రాసింది ఆర్బిఎంఐ వచ్చింది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో కోడింగ్ ఏం చేశారంటే ప్లాన్ డేటా మ్యాండేటరీ పెడతాడు. చూసుకోవాలి, చేసుకోవాల్సిన ఎంటర్టైన్మెంట్ ని డెవలప్మెంట్ కి చాలా టైం వేస్తుంది అండి. మీకు 1 hour లో చేశాను నేను. చూసుకోవాలి ఎందుకు వర్కౌట్ కాలేదు. ప్లాన్ అంటే మేనేజ్ అన్నాడు, సో ఇది భయం రాదు మనకి. మన ప్లాన్ చూడలేదు, సో ఇది భయం రాదు మనకి. అలా ప్లాన్ గోపర్ బ్యాచ్ ఇన్పుట్ ఎక్కాలి, మన ఎంబీటీస్కి వెళ్ళాలి. సపోజ్ ప్లాన్ అంటే అయిపోతే ఇది మీరు ఏం చేస్తున్నారు, సో ఇలా ఉంటుంది సార్. అంతే, ఇది వెళ్తున్నారు. మీకు సక్సెస్ చూపిస్తాము దీంట్లో. నాకు తెలిసి ఇది వర్కౌట్ కాదు. దాంట్లో ప్లాన్ అంటే ప్లాన్ ఇవ్వాలి, ప్లాన్స్ ఇవ్వాలి, మనం ప్లాన్ ఇవ్వాలి. అది ఇచ్చిన ఇంకేదైనా మేనేజర్ కావచ్చు చెప్పలేము. ఓకే, దీని మీద డాక్యుమెంటేషన్ ఉండదు, దీని మీద ఏపీఎస్ మేనేజర్ అనేది డాక్యుమెంటేషన్ ఉండదు. అది చూద్దాం, డిస్ప్లేకి వెళ్దాం. డిస్ప్లే లేదు, డాక్యుమెంటేషన్ లేదు. గో టు డాక్యుమెంటేషన్. ట్రాన్సాక్షన్ ద్వారా వెళ్దాం, బిఎం0 ద్వారా వెళ్దాం, దీని ద్వారా వెళ్దాం. ఇంకో స్టెప్స్ ఉంది కదా మనకి, దీని ద్వారా వెళ్దాం, దీని ద్వారా వెళ్దాం. కన్వర్ట్ డేటా,
సరే ఇంకో స్టెప్ తీసుకున్నాం మనం. ఇంకో స్టెప్ తీసుకున్నాం. సింపుల్ చెప్తాను మీకు. ఇంకోటి ఎక్విప్మెంట్ చెప్తాను. ఎక్విప్మెంట్ నావే చెప్పేసుకోండి. IE01 ఎక్కువ మాస్టర్ పేస్ట్ వెళ్తాను. ఎంటర్ కొడుతున్నాను. అంటే ఎక్విప్మెంట్ కేటగిరీ రన్ చేస్తాను. ఎక్విప్మెంట్ కేటగిరీ రన్ చేస్తాను. తర్వాత షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాను. జస్ట్ ఎక్కువ 1 అని పెడతాను. ఎక్విప్మెంట్ అంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకేదైనా ఇచ్చుకోవచ్చు. ఆబ్జెక్ట్ టైప్ వచ్చేసి ఇవన్నీ ఇస్తాను. అనుకోండి ఏదైనా చేసుకోవచ్చు. ఒక 4 తెలిసింది. ఓకేనా? 1 2 3 4 సేవ్ కొడతాను. మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ US 2010 సో ట్యాబ్ US ట్యాబ్ 010 ట్యాబ్ 0. అలా ప్రిపేర్ చేస్తాను. చూసారా టచ్ చేయడం. సో ఎక్విప్మెంట్ పెడతాను. ఎక్విప్మెంట్ సేవ్. ఒక రికార్డ్ చేస్తాను మీకు. ఓకేనా? సేవ్ కొడతాను. సో సేవ్ అవుతుంది. ఓకేనా? సో ఎక్విప్మెంట్ కి డిఫరెంట్ 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఏం చేస్తాను ఇప్పుడు నేను? సో జెడ్ ఎక్విప్మెంట్ పాస్ అయిపోయింది. నో ప్రాబ్లం. అదే అవుతుంది. జెడ్ ఎక్విప్మెంట్ క్రియేట్ ఎక్విప్మెంట్ లోడ్ ఎక్విప్మెంట్ లోడ్ ఎంటర్. ఫస్ట్ సెట్ చేసుకున్నాను. చేంజ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎక్విప్మెంట్ సేవ్ చేస్తుంది. ఎక్విప్మెంట్ కొట్టండి. దీంతో డైట్ ఇన్పుట్ తీసుకున్నాము. డైట్ ఇన్పుట్ తీసుకున్నాం. సెట్ చేసినది మనం సేవ్ కొట్టండి. డయాగ్రామ్ సో స్ట్రక్చర్ సే డైట్ ఇన్పుట్ టెస్ట్ సేవ్. ఫీల్డ్స్ ఎంటర్ చేయండి. చేంజ్ మోడ్ తీసుకున్నాను. సో ఫీల్డ్స్ ఎంటర్ చేసాం మనం మొత్తం. ఫస్ట్ వచ్చేసి టేబుల్ వచ్చేసి ఈక్యూఐ టేబుల్ అనమాట. ఈక్యూఐ టేబుల్. ఎక్విప్మెంట్ కేటగిరీ ఎంటర్ చేస్తాను. ఎం అని చెప్పేసి ఎంటర్ చేస్తాను. వాల్యూ దానికి ఎక్విప్మెంట్ కేటగిరీ టేబుల్ వచ్చేసి ఫీల్డ్ వచ్చేసి ఈక్యూయూ ఇది ఈక్యూటీవైపీ టైప్ సి దానికి వచ్చేసి 1 ఉంటుంది. ఈక్యూటీవైపీ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి ఏమంటర్ చేస్తాను? డిస్క్రిప్షన్ ఎంటర్ చేశాను. ఈక్యూకేటీఎస్ సి 30 లెంత్. ఓకేనా? తప్పలేదు అది ఒకటి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ CRNR సీరియల్ నెంబర్ కాదు. BZ. సో మోడల్ నెంబర్ ఎంటర్ చేసాం. మోడల్ నెంబర్ మ్యానుఫ్యాక్చర్ ఎంటర్ చేసాం. మ్యానుఫ్యాక్చర్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ మోడల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంటర్ చేసాం. మంత్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంటర్ చేస్తాం. ఈ 4 ఫీల్డ్స్ పెడుతున్నాను. ఈ 4 ఫీల్డ్స్ ఒకటి ఇక్కడ నుంచి అదే ఆర్డర్లో ఉండాలి. ఇది ఒకటి ఇది కూడా ఎంటర్ చేశాను. హెచ్ఆర్ఎస్టీ అంటే మ్యానుఫ్యాక్చర్ సెట్ చేయడం ఉంది. 4 ఎంటర్ చేశాను. ఓకేనా? సో సి
సో లెన్స్ ఎంటర్ చేద్దాం 30 సర్జరీ 30 20 30 30 ఇది వచ్చేసి ఇయర్ కాబట్టి 4 ఉంటుంది, మంత్ కాబట్టి 2 ఉంటుంది. ఓకేనా? విధానం వచ్చింది, నేను పెట్టాను, మనం డీటెయిల్స్ పెట్టాం, సేవ్ కొట్టాను, రిలీజ్ చేసుకోవాలంటే మ్యాపింగ్ చేస్తాం, సేవ్ కొట్టండి, బ్యాక్. ఇప్పుడు మెయింటైన్ స్ట్రక్చర్ రిలేషన్స్ దీంట్లో మనకి ఒకటే స్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ అసైన్ అయిపోయింది, ఒకటే ఉంది కాబట్టి ఆటోమేటిక్ అసైన్ అయిపోయింది, ఒకటే ఉంటే సేవ్ బ్యాక్ వెళ్ళండి. మెయింటైన్ ఫీల్డ్ మ్యాపింగ్స్ కన్వర్షన్, దీంట్లో చైన్ మీదకి వెళ్ళేసి ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ చేస్తున్నాం, ఎక్స్ట్రా ఆటో ఫీల్డ్ మ్యాపింగ్, విత్ కన్ఫర్మేషన్ చేద్దాం. సో ఈక్విటీ ఉంది కదా, యాక్సెప్ట్ ప్రపోజల్, ఈక్విటీ ప్రపోజల్, హెచ్ఈఆర్ఎస్టీ, సర్చ్, హైబ్రిడ్, ఇయర్, మంత్, అయిపోయింది, డన్, అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ స్పెసిఫై చేంజింగ్ ఫ్రంట్ ఎండ్ F4 ఆప్షన్, ఎక్విప్మెంట్ పెట్టినట్టు ఎక్విప్మెంట్ అని రెడీగా పెట్టండి. టెస్ట్ ట్యాబ్లెటర్ ఫీల్డ్ లెన్స్ లేవు స్టార్టింగ్ లో, సేవ్. నెక్స్ట్ SN5 జస్ట్ ఇంక్లూడ్ చేయాలంటే, రీడ్ డేటా కరెక్ట్గా పంపడం చూసుకోవాలి మనం, ఒక రికార్డింగ్ మనం పెట్టండి, బ్యాక్ డిస్ప్లే రీడ్ డేటా, ఇది ఓకే, 1321 ఇది ఓకే, కాన్స్ట్రక్షన్ ఈ తప్పు కదా, కాన్స్ట్రక్షన్ ఇయర్ ఈ తప్పు వచ్చింది, మనం ఏదో ఫీల్స్ ఎక్స్ట్రా పెట్టండి, పెట్టాము, ఇది ఓకే, ఇది బాగానే ఉంది, ఇది ఓకే, 1 2 3 అది వస్తే ఒకటి తీసేద్దాం, కంట్రీ పెట్టాలి మనం, కంట్రీ తీసేద్దాం, 1 2 3 సరిపోయింది, మళ్ళీ లోడ్ చేద్దాం, స్పెసిఫై ఫైల్స్ అయిపోయింది, రీడ్ డేటా చేయండి, మళ్ళీ డిస్ప్లే రీడ్ డేటా వచ్చిందా, ఇది ఇంకా రాంగ్ వస్తుంది, ఇక్కడ స్పేస్ ఎక్కువైనట్టుంది, దీంట్లో స్పేస్ ఎక్కువైనట్టుంది, అది అర్థమైందా, అది చూసుకోండి. సో మళ్ళీ రీడ్ చేయాలి, బాగుంది కదా, సో మళ్ళీ రీడ్ చేయాలి, రైట్ బ్యాక్ డిస్ప్లే రీడ్ డేటా, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రికమెండ్ కేటగిరీ డిస్క్రిప్షన్ ఏదో నెంబర్ ఏం తీసుకుంటారు, ఇయర్, మంత్, ఓకేనా, బ్యాక్ కన్వర్ట్ డేటా. సో సోర్స్ నుంచి టార్గెట్ పెట్టాలి, ఒకటే రికార్డ్, ఒకటే సెక్షన్ మనకు అక్కడ డిస్ప్లే కన్వర్ట్ డేటా. చూడండి, దీంట్లో ఇది డిస్క్రిప్షన్, ఇది ఎక్విప్మెంట్ కేటగిరీ, కిందకి వస్తే ఇది మ్యానుఫ్యాక్చరర్ సెట్, పిల్లనే మొత్తం ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్, మంత్ ఆఫ్ కన్స్ట్రక్షన్, మిగతావన్నీ స్పేసెస్ ఉన్నాయి మనకి, దాంట్లో వేరేగా ఉంది, దీంట్లో వేరేగా ఉంది, అది డిపెండ్ ప్రోగ్రామ్, అది కూడా ప్రోగ్రామ్ మనకి. దీంట్లో ఏం చేయాలి, కన్స్ట్రక్షన్ చేయాలి, సెషన్ చేయాలి. ఇది చూడండి, ఇది డిపెండ్ అపాన్ ది ప్రోగ్రామ్, ఇది స్టాండర్డ్ కాదు, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎంత విధంగా అనిపిస్తుంది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది, ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది ఇక్కడ, ఓకేనా. సో స్టాండర్డ్ ఉంటుంది, దీంట్లో ఏం చేద్దాం, సెషన్ కాల్ చేద్దామా, సెషన్ అయితే వాక్ కంటిన్యూ పెట్టాలి, ఇది ఇండికేటర్ వద్దు, సెషన్ పెట్టుకుందాం, ఎర్రర్ సేవ్ పెట్టుకొని పెట్టేసుకోవచ్చు, డైరెక్ట్ ఇన్పుట్ అయితే సెట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఇన్పుట్ సెషన్ ఎగ్జిక్యూట్, ఎంటర్ సోర్స్ ఫైల్, సో అదే డైరెక్ట్ ఇన్పుట్ చేద్దాం, డైరెక్ట్ ఇన్పుట్ అడ్రస్ సెట్ చేసుకున్నాను, ఎంటర్ సోర్స్ ఫైల్, ఆటోమేటిక్ రావాలి కదా సోర్స్ ఫైల్. ఇవన్నీ కొంచెం ఎర్రర్స్ ఉన్నాయి వీటిలో, అప్లికేషన్ సర్వర్ యాక్చువల్గా బయట డిఫాల్ట్ రావాలి, టెక్స్ట్ ఫైల్, బైనరీ ఫైల్,
బై డిఫాల్ట్ రావాలి ఫైల్ అనేది. ఎందుకంటే ఫైల్ ఎక్కడ మనకు తెలియదు కదా, లాజికల్ ఫైల్ అని ఉంటుంది అది. ఒక పని చేద్దాం, ఫైల్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ దొరుకుతుంది మనకి. ఎక్కడ దొరికింది అంటే ఇది ఇక్కడ వెళ్ళాలనుకోండి, స్పెసిఫికేషన్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఇది కనిపిస్తుంది ఇక్కడ కన్వర్ట్ డేటా ఈ ఫైల్ లో ఉంటుంది. ఇది ఫైల్. ఏ ఫైల్ ఇది? ఎక్కడుంది ఫైల్? ఎక్కడుంది ఫైల్? మనం లోడ్ చేస్తుంది ఫ్రంట్ ఎండ్ నుంచి. ఇది ఎక్కడ పడుతుంది కన్వర్ట్ అయ్యి? ఆబ్జెక్ట్ పడుతుంది. ఈ పార్ట్ ఇవ్వాలి, ఓకేనా? అర్థమైందా? డైరెక్ట్ జనరల్ డైరెక్ట్ రావాలి ఇక్కడ అప్లికేషన్ సర్వర్ ఫైల్ ఇచ్చేసి కాల్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ చేద్దాం. సోషల్ దాటి రీడాట్ అంట. ఫైల్ యాక్సెస్ సబ్జెక్ట్ సేవింగ్స్ ఇంటర్ ట్రాన్సాక్షన్. బ్యాంక్ ఫైల్ కలుపుతున్నాను. దీంట్లో ఫైండబుల్ ఆప్షన్ లేదు, ఫైండబుల్ లేదు దీంట్లో. ఏం చేస్తాను చూడండి, ఇక్కడ ఉందా మళ్ళీ కన్వర్ట్ డేటా కావాలి మనకి, ఇదే కదా. దీనిలో మొత్తం ఫస్ట్ ఇందాక మనం చేస్తుంది, ఇది సెకండ్ టైం చేస్తుంది. ఇది గ్యాప్, ఇది రికార్డింగ్, ఇది కదా మంది. ఇది చూసి రైట్ ఫంక్షన్ ఏదో మొత్తానికి పొగలు ఎర్ర ఉంది. సో దాంట్లో చూడండి వచ్చిందా, ఎగ్జిక్యూట్. సోర్స్ ఫైల్ హ్యాస్ నో ట్రాన్సాక్షన్ కూడా అంటుంది. అంటే ఏంటి? ST38 వెళ్తే వెళ్తే ఈ కోడ్ లో ఇక్కడ మెయింటైన్ టీమ్ కన్వర్షన్ వస్తుంది. ఇక్కడ టీ కోడ్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ టీ కోడ్ మెన్షన్ చేయాలి. టీ కోడ్ ఏంటిది? IE01. ఇలా ఎంటర్ చేస్తాం. ఈక్వల్స్ టు IE01. ఇది కోడింగ్ లా చేస్తాం. మ్యాపింగ్ కండిషన్ పెట్టేసుకోవచ్చు, అన్ని పెట్టేసుకోవచ్చు. మళ్ళీ రీడ్ డేటా ఎందుకంటే ఏది మాట్లాడినా కానీ స్టెప్స్ రీడ్ డేటా చేస్తున్నాం మనం, ఓకేనా? నెక్స్ట్ కన్వర్ట్ డేటా, ఎగ్జిక్యూట్. నెక్స్ట్ రైట్ ఇన్పుట్ మెథడ్. దీంట్లో ఇక్కడికి వెళ్ళేసి అప్లికేషన్ సర్వర్ లో F4కి వెళ్ళేసి మనం వాళ్ళని అనలైజ్ చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ పని. డెడ్ డెమో ప్రాజెక్ట్ వెళ్ళిందంటే కన్వర్షన్ ఇక్కడ కొట్టాలనుకుంటుంది. ఉందా? ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూట్. ఏమొచ్చింది? ఎర్రర్స్ వచ్చినాయి. ట్రాన్సాక్షన్ విత్ ఎర్రర్స్ అంట. ఏం ఎర్రర్ వచ్చింది? డేట్ ఫార్మాట్ రాంగ్ అంట. డేట్ తీసుకున్నాం, అది డేట్ బై డిఫాల్ట్ తీసుకోవాలి. డేట్ మనం పాస్ చేయట్లేదు యాక్చువల్ గా. మా డేట్ ఫార్మాట్ ఏం తీసుకుంటుంది? RS ఇస్తున్నా DATSL ఉందా? DATSL ఏ ఫార్మాట్ తీసుకుంటుంది? ఇది DATSL అంటే అకౌంట్ కొట్టుతుంది దీని మీద. ఇది మనం ఎంటర్ చేస్తున్నాం. యాక్చువల్ గా మనం ఎంటర్ చేయట్లేదు, బట్ ప్రోగ్రామ్ లో వాడు ఏం చేస్తాడు? ప్రోగ్రామ్ వాడు ఎంటర్ చేస్తున్నాడు మాన్యువల్ గా, అది రాంగ్ చేస్తుంది. అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? ఏం జరుగుతుంది? ఇదంతా చెప్తున్నానండి. ఇవన్నీ పని చేయవు జనరల్ గా. బ్యాచ్ ఇన్పుట్ ఇవన్నీ మనం కొంచెం అలర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మాన్యువల్ పే చేసినప్పుడు డేట్ ఎంటర్ చేయం మనం. బట్ వాడు ఇంటర్వల్ ఏం చేస్తున్నాం? డేట్ ఫార్మాట్ రాంగ్ మనం తీసుకుంటాం. మనం కాల్ చేస్తాం డేట్ ఫార్మాట్. వాడు రాంగ్ గా ఇంటర్వల్ గా వాడి ప్రోగ్రామ్ ఎర్రర్. ఏ ప్రోగ్రామ్ ఎర్రర్ ఇది? వాడు చేసే ప్రోగ్రామ్ చేసారు కదా, ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ఎర్రర్ అది వాడిది. సో ఇటువంటి అన్ని వాడు చేసే మిస్టేక్స్ అది. సో అవి కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. ఆ డేట్ ఫార్మాట్స్ అవి కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఇదంతా కరెక్ట్ గా ఉంటే మనం తేడా డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్స్ కి ఎర్రర్స్ ఉన్నాయి. అందుకే we don't go for direct input method. You have to go for batch input method. Batch input method కి వెళ్తే పని చేస్తుంది. ఇక్కడికి వెళ్తే సోర్స్ సర్క్యులేషన్స్ లో ఇది ఇది బ్యాక్ అండ్ సర్క్యులేషన్ వచ్చిన స్ట్రక్చర్స్ ఇది. దీంట్లో మళ్ళీ అగైన్ అన్నారు మ్యాపింగ్ చేసుకోవాలి రిలేషన్షిప్. దీంట్లో ఎక్కడ ఉన్నాయి మనకు కావాల్సిన దీంట్లో ఉన్నాయి చూసుకోవాలి. ఏ స్ట్రక్చర్ లోనే చూసుకోవాలి.
ట్రై చేయండి, వచ్చేస్తుంది. ఈ మెథడ్స్ ట్రై చేయండి, దీని మీద ట్రై చేయండి. ఏంటి స్ట్రక్చర్స్ మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏంటంటే నేను చూసుకోవాలి. ఏ ఫీల్డ్స్ మనకు కావాల్సింది? ఈ ఫీల్డ్స్. ఏ ఫీల్డ్స్? ఈ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ ఎట్లా ఉన్నాయి, ఏ స్ట్రక్చర్ లో ఉన్నాయో వాటికి రిలేషన్ క్రియేట్ చేసేసి మ్యాపింగ్ చేయండి. సింపుల్ గా మ్యాపింగ్ చేయండి, కన్వర్షన్ ఆర్డర్ మ్యాప్ చేయండి. తర్వాత ఏం మిస్ అవుతాయి? మిస్ అయినప్పుడు మనం మేనేజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ అన్నిటికీ మ్యాప్ చేస్తాను, చూద్దాం. అన్నిటికీ మ్యాప్ చేస్తాను నేను, అంతే సేవ్ కొడుతున్నాను. బ్యాక్ మెయింటెనెన్స్ స్కీమ్ మ్యాపింగ్ కన్వర్షన్ రైట్ చేస్తాను, వచ్చినాయి. మాన్యువల్ అంటే ఇలా చేసుకుంటాను, ఏదైనా మిస్ అనుకో ఇలా చేస్తాను, మాన్యువల్ చేస్తాం. సో ఎక్స్ట్రా ఆర్డర్ ఫీల్డ్ మ్యాపింగ్, కన్ఫర్మేషన్. సింటాస్టిక్ స్పెసిఫై ఫైల్స్, ఇదే ఫైల్ పార్ట్, నేను చేంజ్ చేయలేదు. రీడ్ డేటా రికార్డ్ అయింది, కన్వర్ట్ డేటా ఇది వర్కౌట్ అవుతుంది. క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్, ఇప్పుడు బ్యాచ్ ఇన్పుట్ సెషన్ చేద్దాం. అప్లికేషన్ సర్వర్ ఫైల్ కదా, ఇది సెట్ చేసుకోవాలి. బీడీ సెషన్ కావాలి. ఓకే, ఎర్ర ఫైల్ కావాలంటే ఇన్సర్టర్ సర్వీస్ అని కావాలి, సేవ్ కావాలనుకుంటే యూ కెన్ సెండ్ ద ఫైల్. మనకి ఇన్సర్టర్ సర్వీస్ ఏమైనా ఎర్రర్స్ వస్తాయి కదా, ఆ ఎర్రర్స్ అయిన ఫైల్ సేవ్ కావాలంటే యూ కెన్ గివ్ ద ఫైల్ నేమ్. ఫిజికల్ ఫైల్ నేమ్ ఎంచుకోవచ్చు, అప్లికేషన్ సర్వర్ ఫైల్ నేమ్ ఎంచుకోవచ్చు. సో ఎనీవే ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఇద్దాం, జస్ట్ వర్క్ ప్రాపర్టీస్ డెస్క్టాప్ స్లాష్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ అన్నాం. ఎర్రర్స్ సేవ్ అవుతుంది, ఎర్రర్స్ సేవ్ అవుతాయి. ప్రాసెసింగ్ మోడ్, నో స్కిన్ మోడ్ అంటే తెలుసు కదా, నో స్కిన్, ఆల్ స్కిన్, ఎర్రర్ స్కిన్ మోడ్ పెట్టాను. డిలీషన్ ఇక్కడ కట్ చేస్తే సేవ్ ఉంటుంది, సెషన్ ఉంటుంది. సెషన్ నేమ్ వచ్చేసి ఇది వర్కౌట్ అవుతుంది అన్ని సక్సెస్. చూసారా, సెషన్ క్రియేట్ అయింది. ఇక్కడ బ్యాక్ ఇన్పుట్ క్రియేట్ అయింది. చూడండి, ఇప్పుడు సెషన్ క్రియేట్ అయింది లేదా, బ్యాక్ వెళ్ళండి, దీంట్లో సెషన్ ఏంటని ఉంటుంది. బ్యాక్ బ్యాక్ రన్ బ్యాక్ ఇన్పుట్ సెషన్ క్రియేట్ అయిందా, ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ ఎర్రర్స్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది. మరి అనాలిసిస్ కలండి, అనాలిసిస్ డిస్ప్లే ఎర్రర్స్. నేను ఇచ్చాను ఎర్రర్ వెళ్ళడానికి. ప్రాసెస్ చేద్దాం, మాన్యువల్ ప్రాసెస్ చేద్దాం. ప్రాసెస్ పర్సన్ ఫోర్గా దీంట్లో వాల్యూ పడలేదు, వాల్యూ ఇవ్వలేదు, మనం ఇచ్చాం కదా. అది పాస్ కాలేదండి, కన్వర్ట్ చేశాను మనం, సంథింగ్ ఎర్రర్. దీంట్లోకి వెళ్తే కన్వర్ట్ డేటా చేసాం మనం. డిస్ప్లే డేటా ఎలా అండి, వాల్యూస్ పాస్ కాలేదండి. ఎందుకంటే పాస్ కాలేదు, రీడ్ డేటా చేసాం మనం, చేసాం కదా. రీడ్ డేటా ఎగ్జిక్యూట్ డిస్ప్లే రీడ్ డేటా ఎక్స్పెరిమెంట్ కేటగిరీ కన్స్ట్రక్షన్ అయ్యర్ అటు పెట్టాము. కన్వర్ట్ డేటా చేసాము. డిస్ప్లే కన్వర్ట్ డేటా దీంట్లో ఇదే ఉంటుంది. దీంట్లో నాకు తెలిసి ఫీల్ నేమ్స్ ఏమి ఉండకపోవచ్చు దీంట్లో. ఇక్కడ చూస్తే ముందుగా ఫీల్ నేమ్ మ్యాప్ కావాలి, ఎందుకు మరి సర్చ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఆటో ఫీల్డ్ మ్యాపింగ్, నో కన్ఫర్మేషన్ అన్నాను. ఓకే, ఇప్పుడైంది ఇందాక కాలం మరి
టూల్ ఎర్రర్ లేదు. ఇప్పుడు చూసారా ఎప్పుడైంది ఓకేనా. నెక్స్ట్ కన్వర్ట్ రీడ్ డేటా కన్వర్ట్ డేటా చేస్తాం. డిస్ప్లే కన్వర్ట్ డేటా వచ్చిందా, వచ్చింది కదా. ఇక్కడ రన్ అవుతుంది. క్రియేట్ బ్యాక్ ఇన్పుట్ సిస్టమ్ అప్లికేషన్ సర్వర్ ఫైల్, ఇక్కడ ఏదో ఒకటి ప్రజెంటేషన్ సర్వర్ ఫైల్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ఫైల్ నేమ్ test.error test.txt ఎగ్జిక్యూట్. డాక్యుమెంట్ ఆల్రెడీ అమౌంట్ కూడా చేస్తామమ్మా, అన్ని సక్సెస్ అయినాయి. ఓకే, సెషన్ క్రియేట్ అయింది. ఎగ్జిక్యూట్, సెషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రాసెస్ ఊరుకుండా చేస్తాను. ఫస్ట్ ఉన్న వాల్యూ, నెక్స్ట్ వాల్యూ వాల్యూస్ పాస్ అయ్యా అయితే ఈ స్క్రీన్కి వస్తుంది. ఇది నాకు ఎర్రర్. ఆ స్క్రీన్ ఎందుకు వస్తుందంటే ఈ స్ట్రక్చర్ మనం పెట్టకూడదు. ఈ స్ట్రక్చర్ మన స్ట్రక్చర్ పాస్ చేసాం కదా, డిఫరెంట్ స్ట్రక్చర్ వేరే స్ట్రక్చర్స్ పెట్టాం కదా మనం, అన్నెసరీ స్ట్రక్చర్స్ పెట్టాం మనం. మన డేటా పాస్ చేసిన స్ట్రక్చర్ పెట్టాం మనం ఇక్కడ. స్క్రీన్ మ్యాపింగ్ కదా, దీంట్లోకి వచ్చేసి ఇది ఒక స్ట్రక్చర్ సరిపోతుంది మనకి. ఈ స్ట్రక్చర్స్ అవసరం లేదు, దీంట్లో ఈ స్ట్రక్చర్స్ అవసరం లేదు. ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది డిలీట్ చేసేయండి. ఇక్కడ కాదు, స్క్రీన్ మ్యాపింగ్ స్ట్రక్చర్ రిలేషన్, ఇక్కడ రిలేషన్ డిలీట్ చేయండి సరిపోతుంది. ఇది రిలేషన్ డిలీట్ చేస్తే సరిపోతుంది. అది వర్కౌట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలా అన్ని నావిగేషన్స్ మాత్రమే. ఈ ఎర్రర్స్ ఉన్నాయంటే మన ఎర్రర్స్ ఏం కదండి, మనం ఏం కోడింగ్ ఏం చేయట్లా. జస్ట్ మనం ఏం చేస్తాం, మనం మ్యాచ్ చేస్తున్నాం అంతే, నావిగేషన్ ఫాలో అవుతున్నాం. దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎర్రర్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అదే మనం ఇచ్చేసాం అనుకోండి, మన దీంట్లో ఎర్రర్స్ ఏం రావు. ఎందుకంటే ఇది మనం చేసేది స్టెప్ మొత్తం. రికార్డింగ్ మనమే చేస్తాం. ఇదేంటిది స్టాండర్డ్ ప్రోగ్రామ్ హ్యాండిల్ చేస్తాం కదా కోడింగ్ అన్నమాట. అది స్టాండర్డ్స్ ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఏ ఫీల్డ్ కనెక్ట్ పెట్టాడు, ఏ మెసేజ్ రేజ్ చేస్తున్నాడు అనేది మనకు తెలియదు. అది ఎర్రర్స్ ఎగ్జిక్యూట్ చేసి తెలుస్తుంది మనకి. ఓకేనా. సో ఇక్కడ మనం చేసాం స్టెప్ చేసాం అనుకోండి, అది మనం చేసే మిస్టేక్. అది మనం రికార్డింగ్ చేస్తాం, మనం రికార్డింగ్ తప్పు చేస్తే రికార్డింగ్ తప్పు చేస్తాం తప్ప దాంట్లో ఎర్రర్స్ ఏమి రావు. ఓకేనా. ఇప్పుడు కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. రీడ్ డేటా, నెక్స్ట్ కన్వర్ట్ డేటా. ఈ స్టెప్స్ మొత్తం మనం కాదు ఇంకా ఫంక్షనల్ యాక్చువల్ గా మనం కార్డు టెస్ట్ చేసుకోవాలి ఒకసారి. మనం అవునా కదా, ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. క్రియేట్ డేటా అప్లికేషన్ సర్వర్ ఫైల్. ఇది అప్లికేషన్ సర్వర్ ఫైల్ అండి, గుర్తుంచుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే టెస్ట్ ఫైల్స్ దగ్గర ఏం జరుగుతుందంటే ఇది మన ఫైల్. ఇది ఫైల్. ఈ ఫైల్ నుంచి డేటా లోడ్ ఎక్కడ పడుతుందంటే దీంట్లో పడుతుంది. దీని నుంచి ఏం జరుగుతుందంటే కన్వర్ట్ అయ్యి దీంట్లో పడుతుంది. సో మన కన్వర్ట్ డేటా దేంట్లో ఉంది, ఈ ఫైల్ పార్ట్ లో ఉంది. సో మీరు ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దీనిపైన స్టెప్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. ఇది బై డిఫాల్ట్ వచ్చింది సార్. ఇక్కడ ఇందాక ప్రీవియస్ మెథడ్ వచ్చిందా, రాలా. అయితే బై డిఫాల్ట్ రాలేదు. అది బాగా చేసింది, అది వాటి కోడింగ్ చేస్తే. సో ఇక్కడ ఇది ఏ పాత్, ఏ ఫైల్ పాత్, ఇది అప్లికేషన్ సర్వర్ ఫైల్ పాత్. ఎలా తెలుస్తుంది మీకు, ఇక్కడ చెప్పాను. స్పెసిఫిక్ ఫైల్స్ లో చూడండి ఎక్కడ ఉంది, ఇది కన్వర్ట్ డేటా ఎక్కడ ఉంది, అప్లికేషన్ సర్వర్ లో ఉంది ఈ ఫైల్ పాత్. సో క్రియేట్ బ్యాక్ ఇన్పుట్ సెషన్, సెలెక్ట్ అప్లికేషన్ సర్వర్ ఫైల్ పాత్. మీకు ఎర్రగా ఉంటే ఎర్ర ఫైల్ పాత్ ఇచ్చుకోవచ్చు, ఏదంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ అండ్ ఎగ్జిక్యూట్. ఇది తెలిసి మీ డివిజన్ ఇండికేటర్ ఏంటి, టెస్ట్ నేమ్ ఏంటి అని తెలిసినాయి, ప్రాసెసింగ్ ఏంటి తెలిసినాయి. ఎగ్జిక్యూట్. ఎస్, ఓరేజ్ చేయమంటుంది. బ్యాక్ నెక్స్ట్ రన్ బ్యాక్ ఇన్పుట్ సెషన్ ప్రాసెస్ ఆన్లైన్. అది ఎంటర్ చేశాను, అయిపోయింది, సేవ్ అయిపోయింది. సో ఇందాక ఎందుకు వచ్చింది ఎర్రర్ మనకి, డిలీట్ అయిపోయింది. డిలీషన్ ఇక్కడ టెక్స్ట్ పెట్టాను, డిలీట్ అయిపోయింది సెషన్. అవునా కదా. మళ్ళీ చేస్తాం చూడండి. రీడ్ డేటా చేశాను, మళ్ళీ కన్వర్ట్ డేటా చేసుకోవచ్చు. అదే రీడ్ డేటా ఆల్రెడీ బఫర్ లో ఉండిపోతుంది. రీడ్ డేటా బఫర్ లో ఉండిపోతుంది. చూడండి ఉందా లేదా, బఫర్ లో ఉంది. కన్వర్ట్ డేటా కూడా బఫర్ లో ఉండిపోతుంది. యాక్చువల్ గా రీడ్ అయిపోతుంది, తెలియదు మరి ఉంది ఇక్కడ. సో ఐ కెన్ గో ఫర్ డైరెక్ట్ బ్యాక్ ఇన్పుట్ సెషన్. కవర్ చేసుకోండి. ఫిజికల్ ఫైల్ పాత్, ఫైల్ చేసిన తర్వాత ఫైల్ పాత్ error.txt
ఇక్కడ డిలీషన్ ఇండికేటర్ టెక్స్ట్ పెట్టాను కాబట్టి డిలీట్ అయిపోయింది నాకు. తీసేయండి ఇక్కడ. డిలీషన్ ఇండికేటర్ అది టెక్స్ట్ పెట్టి డిలీట్ అయిపోతుంది. తీసేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. F8 సెషన్ క్రియేటెడ్. గో బ్యాక్ ఎగ్జిక్యూట్ సెషన్ ప్రాసెస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎంటర్. సెక్స్ అయిందా లేదా? ఇక్కడ ఏమండి లాక్ క్రియేటెడ్ ఎక్విప్మెంట్ క్రియేటెడ్. చూడండి క్రియేట్ అయిందా లేదా? /i03 ఇది ఎక్విప్మెంట్ అయిందా? సో జనరల్ గా డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్ ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే అలాంటి ఎర్రర్స్ ఉన్నాయి, చాలా ఎర్రర్స్ ఉన్నాయి. అవన్నీ ఫంక్షనల్ గా మనం చేయమండి. లోడ్ ఎవరు చేస్తాం? మనం చేయము. లోడ్ ఎండ్ యూజర్ చేస్తున్నాడు. ఎండ్ యూజర్ కూడా కన్వీనియంట్ గా ఉండాలి. సో మీకు ఎండ్ యూజర్ కి డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్ కన్వీనియంట్ గా ఉండదు. ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. చూసారు కదా, ఫస్ట్ మెటీరియల్ మాస్టర్ కి నేను లాస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఓవర్లాప్ వచ్చింది. సెకండ్ మెథడ్ కి సెకండ్ ఎక్విప్మెంట్ మాస్టర్ కి డేటా డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్ సెట్ చేస్తున్నప్పుడు ఇంకొక మెథడ్ వచ్చింది, ఇంకొక వే వచ్చింది నాకు. సో అవి మనకి వాడు ప్రోగ్రామ్ హ్యాండిల్ చేసే మెథడ్స్ అనండి. అవన్నీ ప్రోగ్రామ్ హ్యాండిల్ చేసే మెథడ్స్. ఓకేనా? ప్రోగ్రామ్ లో కోడింగ్ వాడి ఎర్రర్ ఉంటే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో ఇదే మెథడ్ మనకి ఇదే డేటా తోటి నేను ఐ వాస్ ట్రైయింగ్ టు క్రియేట్ విత్ డైరెక్ట్ ఇన్పుట్ మెథడ్. ఇట్ వాస్ నాట్ వర్కింగ్. అవునా కదా? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కోడింగ్ మిస్టేక్. ఓకేనా? సో ఇది LSMW అంటే రేపు ఏం చేస్తానంటే ఈ మెథడ్ చెప్తాను నేను. బ్యాక్ ఇన్పుట్ రికార్డింగ్ మెథడ్ రెండో మెథడ్ చెప్తాను. ఇది చాలా ఈజీ. జస్ట్ రికార్డింగ్ చేస్తామంటే ఇది ఈజీ మీకు చాలా ఈజీ. ఏం లేదు, మీరేం కోడింగ్ అని చేస్తారా? కాబట్టి ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు వదిలే అవసరం లేదు. అది మన మిస్టేక్ కాదు. ఫస్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుని ఎర్రర్స్ వస్తే అది మన మిస్టేక్ కాదు. సెకండ్ మెథడ్ లో ఎర్రర్స్ వస్తే దే కెన్ బి ఎర్రర్స్ కింద రికార్డింగ్ ఎర్రర్ చేసినట్టు లెక్క, రికార్డింగ్ రాంగ్ చేసినట్టు లెక్క. బట్ కోడింగ్ ఎర్రర్స్ ఏమి ఉండవు. కాబట్టి ఫీల్డ్ మ్యాపింగ్ రాంగ్ ఇచ్చినట్టు లెక్క. మన ఫీల్డ్ మ్యాపింగ్ రాంగ్ ఇవ్వలేదు, ఏం చేయలేము. ఎందుకంటే ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ చేశాం మనం. ఇంకొకటి మన కోడింగ్ రాస్తాం. ఇక్కడ కోడింగ్ రాస్తే కోడింగ్ మిస్టేక్ ఉండొచ్చు. మన కోడింగ్ ఏం రాయలేదు మనం. అవునా? సో దాని మిస్టేక్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది ప్రోగ్రామ్ లో మిస్టేక్స్ ఉంది, వాడికి డైరెక్ట్ మెథడ్ లో మిస్టేక్స్ ఉంది. ఓకేనా? ఈ రెండు మెథడ్స్ చెప్పుకున్నాం మనం. మిగతా రెండు మెథడ్స్ మనం అవసరం లేదు. సేమ్ ఇదే ఇలానే ఉంటుంది. జస్ట్ ఏం చేస్తాం మనం, ఆబ్జెక్ట్ ఇస్తాం, మెథడ్ ఇస్తాం, సెలెక్ట్ చేస్తాం, మిగతా సేమ్ స్ట్రక్చర్ రిలేషన్స్. దానివల్ల కోడింగ్ ఏం మారదు మనకి. స్టెప్స్ ఏం మారవు. స్టెప్స్ కింద ఈ స్టెప్స్ మారుతాయి, ఇక్కడ నుంచి మారుతాయి స్టెప్స్. ఓకేనా? రిమైనింగ్ స్టెప్స్ సేమ్. మొత్తం కన్వర్ట్ డేటా వరకు స్టెప్స్ అన్ని సేమ్ ఉంటాయి. స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, స్ట్రక్చర్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం, స్ట్రక్చర్ టార్గెట్ మ్యాప్ చేస్తాం, తర్వాత ఫీల్డ్ మ్యాపింగ్ చేస్తాం, ఫైల్ స్పెసిఫై చేస్తాం, ఎఫ్ఎన్ ఫైల్ చేస్తాం, రీడ్ చేస్తాం, కన్వర్ట్ చేస్తాం. సింపుల్ స్టెప్స్, ఈజీగా అర్థం చేసుకుంటుంది పెట్టుకోవచ్చు. ఈజీ. LSMW పనిచేసిన వాడికి స్టెప్స్ ఈజీగా గుర్తుంటాయి. అందుకే మీరు LSMW పనిచేసారని చెప్పినప్పుడు ఈ స్టెప్స్ గుర్తుంచుకోవాలి. సో వే ఆఫ్ రిమైనింగ్ స్టెప్స్ అనేది చాలా ఈజీ. స్ట్రక్చర్ ఫీల్డ్స్, స్ట్రక్చర్ ఫీల్డ్స్, తర్వాత రిలేషన్స్, మ్యాపింగ్, స్పెసిఫై ఫైల్స్, కన్వర్షన్, రీడ్, కన్వర్షన్ అయిపోయింది. ఓకేనా? స్టాప్ చేస్తాం. అర్థమైందండి నాగరాజు గారు? క్లియర్ ఉందా? ఎర్రర్స్ అని ఉంటే ఆ ఎర్రర్స్ మాత్రం మనకి డైరెక్ట్ సెర్చ్ చేసుకోవద్దు. దాని మీద వెళ్ళొద్దు. ఎందుకంటే అది వాటి కోడింగ్ లో మిస్టేక్స్ ఉన్నప్పుడు కూడా మనకి అది ఎర్రర్స్ వస్తాయి మనకి. అది మీకు వర్కౌట్ కాదు. సింపుల్ చెప్పాలంటే వర్కౌట్ చేసుకోవాలంటే మన డేటా మార్చుకోవాలి. ఫైల్ కాదు, ఫైల్లో డేటా మార్చుకోవాలి మనం. వాడికి వర్క్ ఏ విధంగా ఉండాలంటే మన ఫైల్ మార్చుకోవాలి. మనం ఎలా చేసాం, ఫైల్ ఎలా క్రియేట్ చేసాము? ఒక రికార్డు క్రియేట్ చేసి దాని బేస్ చేసుకుని చేసాం మనం ఫైల్ ని. అవునా కదా? వర్కౌట్ అవ్వాలి. సేమ్ డేటా వర్కౌట్ అవ్వాలి. వర్కౌట్ కావట్లేదంటే డేటా ఇష్యూ. అది వాడి కోడింగ్ లో డేటాని ఏదో విధంగా మ్యానిపులేట్ చేసుకుంటాడు. డేట్ ఫార్మాట్ బై డిఫాల్ట్ వస్తుంది. బట్ ఏమంటుంది? డేట్ ఫార్మాట్ రాంగ్ అంటుంది. సో అదేంటండి, వాడేదో ఇంటర్నల్ గా డేటా స్టార్ట్ చేసుకుంటాడు. దట్ ఈస్ కోడింగ్ మిస్టేక్ అది. ఓకేనా? సో యూ జస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఈ మెథడ్ తో ప్రాక్టీస్ చేయండి. బ్యాక్ ఇన్. ఓకేనా? డైరెక్ట్ ఇన్పుట్ వెళ్ళొద్దు. ఓకేనా? ఓకేనా? స్టాప్ చేస్తున్నా. రమణ గారు ఓకేనా? రమణ గారు